కోశం తథా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రంచ త్యజేథాః సర్వపావని. అమ్మా నువ్వు ఇగో మాకు సంబంధించినవి ఇవన్నీ కూడా, మా ఇల్లు, మా పిల్లలు, మా ధనము, మా ఉద్యోగము, ఈ మా పంట, మా పొలము, దేన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళొద్దు. త్యజేథాః సర్వపావని మా త్యజేథాః. ఎప్పటికీ ఇవేవి విడిచిపెట్టకుండా నువ్వు ఉండాలి. అంటే వీటన్నిటిలో కూడా నీ భావన కావాలి, నువ్వు ఉన్నావు అనే భావన కావాలి. అందుకే మంగళద్రవ్యాలన్నింటిలో కూడా లక్ష్మీ అమ్మవారినే మనం చూసేది. అన్నిట్లోనూ ఉన్నారు. తర్వాత ఇంద్రుడు అడుగుతాడు ఎక్కడెక్కడ అమ్మవారు ఉండాలి అని. అన్నిట్లోనూ ఉన్నారు. ఎవరైనా పొరపాటున పసుపు కుంకుమ కాలుతో తగిలారనుకోండి, కోపడతారు ఇంట్లో పెద్దలు. ఏమిటి పసుపు కుంకుమ కాలుతో? అంటే అవి మంగళద్రవ్యాలు. అన్నిట్లోనూ ఉండే అమ్మవారిని అన్నిట్లో చూడలేకపోతున్నాం కాబట్టి కొన్నిట్లో అయినా ఆ మంగళద్రవ్యాల్లో చూడమని శాస్త్రం చెబుతుంది. అలా అమ్మ నువ్వు వేటిని కూడా విడిచిపెట్టి వెళ్ళొద్దు. మా పుత్రాన్ మా సుహృద్వర్గం మా పశూన్ మా విభూషణం త్యజేథ మమ దేవస్య విష్ణోర్వక్షస్థలాలయే. నువ్వు ఉండేది విష్ణువు యొక్క వక్షస్థలంలోనే. విష్ణు హృదయస్థిత అమ్మవారు, విష్ణువర్ హృదయవల్లభ అమ్మవారు. కానీ నువ్వు అక్కడ ఉంటూ ఇదిగో మాకు సంబంధించిన వీటన్నిటిలో మా పిల్ల జల్ల వీళ్ళందరిలో కూడా ఉండాలి నువ్వు అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ సత్వేన సత్య శౌచాభ్యాం తథా శీలాదిభిర్గుణైః త్యజ్యంతే తే నరాः సద్యః సంత్యక్తాయే త్వయామలే. మా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎవరిని విడుస్తావు? ఇదిగో ఇట్లా పాపాలు అపరాధాలు చేసిన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నువ్వు విడిచేస్తే ఇక ఆ మనిషిని సత్యం విడిచిపెట్టేస్తుంది. నువ్వు విడిచిపెట్టేస్తే సత్వము బలం విడిచిపెట్టేస్తుంది. నువ్వు విడిచిపెట్టేస్తే శౌచం విడిచిపెట్టేస్తుంది. అంటే శుభ్రత, క్లీన్లీనెస్ ఉండదు. అమ్మవారు వెళ్ళిపోతే చాలా శుభ్రంగా ఉండాలి. ఉండే దాంట్లోనే శుభ్రంగా ఉండాలి. ఉన్న వస్త్రాలనే చక్కగా వేసుకోవాలి, మంచి వస్త్రాలు. అమ్మవారు లేకపోతే శౌచం ఉండదు, శౌచం వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక తథా శీలాదిభిర్గుణైః, శీలం మొదలైన గుణాలు వెళ్ళిపోతాయి నువ్వు లేకపోతే. త్యజ్యంతే తే నరాः సద్యః. నువ్వు విడిచేసి వెళ్ళిపోయావనటానికి ఇదే సంకేతం. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాయి. కాబట్టి అమ్మ నువ్వు ఎప్పటికీ మమ్మల్ని వదిలి వెళ్ళవద్దు, మాతోనే ఉండు. జై బలో మహాలక్ష్మీ మాతకు జై. సశ్లాఘ్యః సగుణీ ధన్యః సకులీనః సబుద్ధిమాన్ సశూరః సచ విక్రాంత యస్త్వయా దేవి వీక్షితః. అమ్మా ఎవరు లోకంలో బుద్ధివంతుడు, ఎవరు పరాక్రమవంతుడు, ఎవరు చాలా మంచి గుణాలు సద్గుణవంతుడు అని చూస్తే ఎవరైతే నీ చేత చూడబడ్డాడో, ఎవరిని నువ్వు చూశావో, ఎవరి మీద నీ దృష్టి పడిందో వాడు కదా పరాక్రమవంతుడు. నిజమైన పరాక్రమం బలం అనేది అప్పుడు కదా వచ్చేది అని అమ్మవారిని ఇంద్రుడు స్తోత్రం చేస్తూ సద్యో వైగుణ్యమాయాంతి శీలాద్యా సకలా గుణాః. ఎన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా అహంకరిస్తే అటువంటి అహంకారిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. వెళ్ళిపోతే ఉండే గుణాలన్నీ కూడా వైగుణ్యాలైపోతాయి, గుణాలన్నీ కూడా దుర్గుణాలైపోతాయి. అప్పటి వరకు కీర్తించి పొగిడిన వాళ్ళందరూ తిట్టడం మొదలు పెడతారు, ఎందుకో తెలియదు. ఇదే విచిత్రం. కాబట్టి అమ్మ నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు. పరాంగ్ముఖి జగద్ధాత్రి యస్యత్వం విష్ణువల్లభే. నువ్వు పరాంగ్ముఖవి కావద్దు మా విషయంలో, ఎప్పుడూ అభిముఖంగా ఉండు. అందుకే పూజ చేసేప్పుడు ముందు దేవతల్ని అభిముఖం చేసుకోవాలి. అగ్నిం అభిముఖీకృత్య, ఆయన మన వైపు తిరిగి కూర్చున్నాడా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. మన పాటికి మనం చెప్పేసి వెళ్ళిపోతే ఆయన ఎక్కడో ఏదో బిజీలో ఉంటే కదా. అందుకనే ముందు అభిముఖీకరణం అది చాలా ముఖ్యం. అంటే ఆ దేవత మన విషయంలో ప్రసన్నమైందా లేదా అది. అందుకనే ముందు పూజలో దేంతో ప్రారంభిస్తారు? ధ్యాయామి, ధ్యానం సమర్పయామి.
కదా. ఎత్తుకోగానే రాగానే చెంబుడు నీళ్లు పోసేస్తే వాళ్ళు ఎక్కడున్నారో, ఏ ఆలోచనలో ఉన్నారో, నువ్వు చల్లటి నీళ్లు తీసుకొచ్చి నెత్తిని పోసేస్తే, కోపం వచ్చి శాపం పెడితే ఏమైపోతావు నువ్వు? కాబట్టి అందుకనే ముందు ధ్యానం సమర్పయామి, ధ్యానం చేసుకో. ఆ దేవత తత్వాన్ని కొంచెం మనసుకు తెచ్చుకో. వెళ్ళావు దేవస్థానానికి, ఆ దేవత ఎలా ఉంది, ఏమిటి కథ, హస్తాలు ఏమిటి, ఆయుధాలు ఏమిటి, ఆభరణాలు ఏమిటి, ఆ కూర్చున్న భంగి ఏమిటి, ఇవన్నీ ఒకసారి చూసుకో. ఒక మంత్రం ఏదైనా తెలిస్తే ఆ మంత్రం చెప్పుకో. ఏ మంత్రమో తెలియకపోతే ఒక నమః చతుర్థ్యంతంతో ఒక నమస్కారం పెట్టు, మహాలక్ష్మి అయిన మహా అను. అలా ముందు నువ్వు మాకు అభిముఖం కావాలి, ఎప్పటికీ పరాంగుముఖం కావద్దు. అంటే అటువైపు తిరిగి వెళ్ళిపోవద్దు, చూడంగానే మొహం అటు తిప్పుకునేలాగా పరిస్థితి వద్దు. అమ్మ వీడొచ్చాడు మళ్ళీ అని ఆ పరిస్థితి వద్దు అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇంద్రుడు చాలా చక్కగా ఆ స్తోత్రాన్ని ముగించాడు. ప్రసీద దేవి పద్మాక్షి మాం స్మాం త్యాక్షీ కదాచన, మా అస్మాన త్యాక్షి, మమ్మల్ని ఎప్పటికీ విడవవద్దు. అది మనం ప్రార్థన చేసుకోవాలి. మమ్మల్ని ఎప్పుడు వదలొద్దు, మేము వదిలిపోతాం, మాకు తెలియదు సంగతి, మా విషయంలో మాకు గ్యారంటీ లేదు, చంచల బుద్ధి, వదిలేసిపోవచ్చు. కాబట్టి నువ్వు మాత్రం మమ్మల్ని వదలొద్దు అని అమ్మవారిని ప్రార్థన చేశాడు. చేసి అక్కడ తెలుగులో ఒక చక్కటి పద్యం చెప్పారు. అమ్మా, నేరములు పెక్కు చేసిన నేరుపులై చెల్లుచుండు నీ కృప గలచో. నీ కృప ఉంటే మేము నేరములు చేసినా కూడా, నేరం అంటే తెలుసు కదా, తప్పుడు పని, తెలియక చేసిన పని, జ్ఞానత అజ్ఞానతోవా. అమ్మ, నీ కృప ఉంటే నేరాలు చేసినా కూడా అవి నేర్పులైపోతాయి. నేరమే నేర్పైపోయింది, నీ కృప ఉంది కాబట్టి. దాన్నే మెచ్చుకుంటారు. ఏదో పొరపాటున ఆ పిల్లవాడు ఒక బంతి తీసి వేశాడు, అది పోయి బాస్కెట్లో పడింది, అబ్బా బ్రహ్మాండం, చప్పట్లు కొట్టారు, వాడికి గోల్డ్ మెడల్ ఇచ్చేసి వాడికి ఆశ్చర్యం, నిజంగా నేనేనా వేసింది అని. వాడికి తెలియదు, అలా అయిపోతుంది పని, అంతే. వాడికే తెలియకుండా వాడు చేసిన పనిని లోకమంతా మెచ్చుకుని ఓహో ఆహా అని బ్రహ్మాండంగా కీర్తిస్తారు అమ్మవారి అనుగ్రహం ఉంటే. ఇక నేరుపున నెట్లు నడిచిన నేరములై కీడుసేయు నీ కృపలేమిన్. నీ కృపలేమి అంటే నీ కృప లేకపోతే చాలా నేర్పుగా ఎన్నెన్ని నేర్పు పనులు చేసినా కూడా అవన్నీ నేరాలైపోతాయి. అందులోనే ఏదో తప్పు కనిపిస్తూ ఉంటుంది. అరే ఇదేమిట్రా, అదే భక్తి, అదే భక్తి యొక్క శక్తి. ఇదేంటి ఇంత చేసినా ఫలము లేదే నాకు అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే నీకు దేవతానుగ్రహము లేదు. ఆ దేవతానుగ్రహాన్ని సంపాదించుకోవాలి, ఆ శక్తిని మనతో పెట్టుకోవాలి. అందువల్ల అమ్మా, నీ కృప లేమి వద్దు మాకు, నీ కృపతో ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించు. చాలా అద్భుతమైన పద్యాన్ని తెలుగులో చెప్పి ఆ లక్ష్మీదేవి వింటూ ఉండగా అప్పుడు ఆ దేవతలందరూ కూడా, ఓ ఇంద్ర, నీ స్తోత్రానికి నేను చాలా మెచ్చానయ్యా, బాగా మంచి స్తోత్రం చేశావు. లక్ష్మీ అమ్మవారు చెప్పారు, ఏదైనా నీకు ఇష్టమైన వరాన్ని కోరుకోవయ్యా అని చెప్పింది లక్ష్మీ అమ్మవారు. స్తోత్రానికే మెచ్చి మళ్ళీ అప్పుడు వరదా యది మే దేవి వరార్హో యది వాప్యహం. అమ్మా, నువ్వు వరాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావు, నేను వరాలు తీసుకోవడానికి యోగ్యత ఉండాలి కదా నాకు కూడా. నాకు గనక ఆ అర్హత ఉంది అని నువ్వు తలిస్తే, వరార్హో యదివాప్యహం అంటే ఇంద్రుడు ఎంత మారిపోయాడు చూడండి. ఇచ్చిన ప్రసాదం పూలమాల పడేసిన వాడు ఇప్పుడు నేను యోగ్యుణ్ణైతే అని అంటున్నాడు. అంటే గురు రూపంలో వచ్చిన దుర్వాసుడు పెట్టిన పరీక్ష ఇంద్రుని ఎంత మార్చింది చూడండి. ఇంద్రుడిని ఏ స్థాయికి ఇంక పడడు, ఇంద్రుడు ఇంక పడడు, తెలుసుకున్నాడుగా, జాగ్రత్త అని పాఠం. అలా యదివాప్యహం త్రైలోక్యం నత్వయా త్యాజ్యం. ఇప్పుడు మారిపోయిన వాడు తన కోసం కోరుకోవటంలా, అమ్మా నువ్వు నన్నే కాదు, ఈ నా స్వర్గలోకాన్నే కాదు, ఈ త్రిలోకాల్లో ఉండే సద్భక్తుల ఏ ఒక్కడి ఇల్లు కూడా విడిచిపెట్టి వెళ్ళద్దు అని ప్రార్థన చేశాడు. జై బలో మహాలక్ష్మీ మాతకి జై. త్రైలోక్యం నత్వయా త్యాజ్యం ఏషమేస్తు వరః పరః. ఇదే నేను కోరే వరమమ్మా,
కాబట్టి ఎవరిని, నన్ననే కాదు, ఏ భక్తుడిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళొద్దు. చూసారా, పూర్తిగా పరార్థం వచ్చేసింది, స్వార్థము పోయి ఇంద్రుల్లో పరార్థం వచ్చేసింది. ఇక తెలుగులో అమ్మవారు ఎక్కడెక్కడ ఉండాలి అని ప్రార్థన చేసిన దాన్ని ఒక పద్యంగా చెప్పారు. సులభంగా అర్థమవుతుంది మీకు కూడా. చెప్తున్నాడు ఆయన. ఇక రెండవ వరంగా, అమ్మ త్రైలోక్యం అని అడిగేశాను, కానీ ఈ త్రిలోకాల్లో ఎక్కడెక్కడ నీ విభూతి చూసుకోవాలి తెలియదు కదా, కష్టం. అర్జునుడు అడిగింది అదే కదా, ఎక్కడెక్కడ ఎలా ఎలా నీ విభూతి చూడాలి చెప్పు అని ప్రార్థన చేశాడే. అలా అక్కడ ఎక్కడెక్కడ అమ్మవారు ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఎక్కడెక్కడ అమ్మవారు ఉన్నారో మనకి చెప్పాడు. అన్ని చోట్ల ఉన్నారు, కానీ వీటిలో మాత్రం ప్రత్యేకంగా చూసుకోండి అని. అంబ మదభ్యస్తమైన విద్యలయందు. ఆహా, అమ్మా నేను చదివిన విద్యల్లో నువ్వు ఉండాలి, లేకపోతే ఆ విద్యకి ప్రయోజనం ఏమిటి? మదభ్యస్తమైన విద్యలయందు శరచాప ఖడ్గాది సాధనముల, అన్ని ఆయుధాల్లోనూ నువ్వు ఉండాలి. అందుకే ఆయుధ పూజ అని చేసేది. ఇక రథ పత్తి వాజి వారణ చయంబులయందు, మొత్తం వాహన పూజ అని చేస్తారు. ఇక వాళ్ళు సైన్యం అంతా కావాలి కదా, చతురంగ బలం. ఈ చతురంగ బలంలోనూ సైన్యంలోనూ నువ్వు ఉండాలమ్మా అని ప్రార్థన చేసి గో మహిష్యాది సద్ధామములను, అది గో సమృద్ధి, గోవులు కానీ, మహిషం అంటే పెంచుకుంటూ ఉంటారు కదా, ఈ మహిషం అంటే తెలుసు కదా, గేదెలు. మొత్తం పాడి పంటకు కావాల్సిన వాటన్నిటిలో కూడా నువ్వు ఉండాలి. ఇక మణిహోమ వజ్రభూషణ ధాన్యములయందు, మణుల్లో ఉండాలి, హోమాల్లో ఉండాలి, ఇక వజ్రభూషణాల్లో ఉండాలి, ధాన్యాల్లో ఉండాలి. వీటన్నిటిలో కూడా అమ్మవారు ఉంటారు. అందుకనే వెల పెరిగిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. వజ్రాల విలువ, బంగారం విలువ, ధనధాన్యాల విలువ, లక్ష్మీ అమ్మవారు. వాటన్నిటిలో నువ్వు ఉండాలి. పరిమళ ద్రవ్య సంపదలయందు, పరిమళ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారి స్వరూపము. వాటిని భద్రపరిచి జాగ్రత్తగా వాడతారు. పరిమళ ద్రవ్యాలంటే గంధము, దానికన్నా పరిమళ ద్రవ్యం ఏముంది? ఆ గంధ తైలము లేదా లేపనాలు రాసుకుంటారు కదా, వాటన్నిటిలో కూడా నువ్వు ఉండాలమ్మా. ఇక పుత్రమిత్ర కళత్ర పౌత్ర బాంధవులందు, అర్థమైంది కదా, అందరిలో బంధువులందరిలో కూడా నువ్వు ఉండాలి. ఇక శక్తి గుణేంద్రియ సముదయముల, శక్తుల్లో ఉండాలి, గుణాల్లో ఉండాలి తల్లి ప్రార్థన చేస్తూ. రాష్ట్రముల దుర్గములయందు, రాష్ట్రాల్లో ఉండాలి, దుర్గా, అందుకనే దుర్గా లక్ష్మి అనేది. దుర్గాల్లో ఉండాలి నువ్వు, జలదుర్గాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా ఈ దుర్గాల్లో నువ్వు ఉండాలి. రాష్ట్రముల దుర్గములయందు రాజధానులందు, రాజధానుల్లో చాలా ముఖ్యం. రాజధానులందు క్రీడా విహారంబులైన ఎట్టి రమ్య భూముల నా శరీరంబునందు. ఇక క్రీడాస్థలాలు, అక్కడ కూడా పిల్లలు అంతా సాధన చేస్తూ ఉంటారు, అటువంటి చోట కూడా నువ్వు ఉండాలి. ఉద్యానవనాల్లో ఉండాలి. ఇక నా శరీరమందు, ఆ శరీరంలో నువ్వు ఉండాలి తల్లి, ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళదు. నీవు వసియింపుదువుగాక ఇంపుతోడా, ఆనందంగా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండేలాగా మేం చేసుకోవాలి. అటువంటి వరాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే లక్ష్మీ అమ్మవారు, ఇంద్ర నువ్వు కోరినట్టుగానే ఇక మీద నేను ముల్లోకాలు వ్యాపించి ఉంటాను. నువ్వు ముందు అదే కదా అడిగావు. విశేషంగా నువ్వు అడిగిన ఈ ద్రవ్యాలు, మంగళ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తప్పకుండా ఉంటాను. అందుకని ఆ ద్రవ్యాలతో అర్చన చేయటం, ఏవి పడితే ఆ ద్రవ్యాలు వాడకూడదు. కొన్ని కొన్ని పుష్పాలు, పరిమళ పుష్పాలు, కేసర పుష్పాలు, వాటితోనే పూజ, లేదా పత్రాలతో. చెడ్డవాసన వచ్చే పూలు కొన్ని ఉంటాయి, మనకే పడదు, చాలా ఎనర్జీ, మమ్మో వాసన చూస్తే తుమ్ములు వస్తాయి, అటువంటి పూలతో పూజ చేయకూడదు. కేసరం, పుప్పొడి లేని పూలతో పూజ చేయకూడదు. వాసన లేని పూలతో పూజ చేయకూడదు.
పూజా పుష్పాలని వేరే, వాటన్నిటిలో అమ్మవారు ఉన్నారు. అలా నేను ఈ త్రైలోక్యమంతా కూడా వ్యాపించి ఉంటాను, నీకు వరమిస్తున్నాను. ఏ మానవుడు ఉదయము కానీ సాయంత్రం కానీ ఈ విధంగా కూర్చుని ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని, నువ్వు చేసిన స్తోత్రాన్ని వింటారో, పారాయణ చేస్తారో, వారిని నేనెప్పుడు అనుగ్రహిస్తూ ఉంటాను. జై బలో మహాలక్ష్మీ మాతకి జై. ఇలా ఆ మహాలక్ష్మి అమ్మవారు ఖ్యాతి భృగు దంపతులకి జన్మించి ఆ తరువాత అమృత మథన సమయంలో క్షీరోద సంభవ అయింది అమ్మవారు. అందుకనే క్షీరసాగరం నుంచి పుట్టి వచ్చింది అని నీకు చెప్పటము అని పరాశర మహర్షి సమాధానం చెప్పి, ఏవం యథా జగత్స్వామి దేవదేవో జనార్దనః అవతారం కరోత్యేష తథా శ్రీః తత్సహాయిని. ఎప్పుడెప్పుడైతే దేవదేవుడైన మహావిష్ణువు అవతరించి వస్తూ ఉంటాడో అప్పుడల్లా ఆయనకి సహాయంగా తత్సహాయిని. ఇప్పుడు రామాయణం చూస్తే అది రామాయణమా సీతాయనమా అని అనుమానం వస్తుంది. కథంతా సీతా అమ్మవారి మీదే ఆధారపడి నడిచింది కదా. సీతాయా చరితం మహత్ అని వాల్మీకి మహర్షి చెప్పారు. ఆ సీతా అమ్మవారే పట్టుబట్టి అరణ్యానికి వెళ్ళకపోయి ఉంటే రామాయణం ఏముంది? వెళ్ళాడు, వచ్చాడు, అయిపోయింది. రాములు వారు అరణ్యవాసం చేశారట 14 సంవత్సరాలు, మళ్ళీ తిరిగి వచ్చి రాజు అయ్యారట. ఇంతే కదా, కథ ఏం లేదు. అంతా నడిపింది సీతా అమ్మవారే. అందుకనే సీతాయాశ్చరితం మహత్, సీతాచరితం అది వాల్మీకి మహర్షి 3 పేర్లు. ఆ 3 పేర్లలో సీతాచరితం అని ఒక పేరు, రామాయణం అని ఒక పేరు, పౌలస్త్యవధ అని ఒక పేరు. 3 పేర్లు పెట్టాడు ఆయన రామాయణానికి. ఆవిడ వెళ్ళింది అడవికి, జింక కావాలని అడిగింది. అటువంటి జింకలు ఉండవని తెలీదా ఆవిడికి? ఒక ఏఐలో చూపించినట్టుగా వచ్చింది జింక. అది ఈ కాలంలోనే నమ్మరే, ఆ కాలంలో ఆవిడ ఎట్లా నమ్మింది? అదే ఆశ్చర్యం. అంతే. కావాలి నాకు. లక్ష్మణస్వామి చెప్పాడు, యోగీంద్రుడు ఆయన, అమ్మా ఇది మోసం మాయ, తెలుసులేవయ్యా నాకు కావాలింది, నీకెందుకు మధ్యలో నేను ఆయన అడుగుతుంటే అని. అలా కాదమ్మా, అన్నయ్య కదా ఇప్పుడు పరిగెత్తాలి అంటే మళ్ళీ అన్నయ్యకి చెప్పాడు. చెప్తే నాకు తెలుసయ్యా ఏం చేస్తాం, ఆవిడికి తెలుసు ఏం చేస్తాం. ఆవిడ అడుగుతోంది, సరే ఏదో మేమిద్దరం ఆడే ఆట, నువ్వు కూడా కలిస్తే కలు, లేకపోతే అయోధ్యకి వెళ్ళిపో, మేము ఆడాలనుకున్నాం ఈ ఆట, అయిపోయింది, ఆడటానికే వచ్చాము ఇక్కడికి అని ఆవిడ అట్లా పంపించటము. సరే ఇతర రామాయణాల్లో లక్ష్మణ రేఖ ఆ ఘట్టము, దాన్ని దాటటము, ఇదంతా సీతా అమ్మవారు చేయకపోతే రావణాసురుడు లోపలికే రాలేడు, అపహరణం ఏం చేస్తాడు? ఆవిడ దాటింది అదే పనిగా. ఆవిడకి తెలిసింది అక్కడ అగ్ని రేఖ కనిపించింది, అయినా కూడా దాటింది సీతా అమ్మవారు. ఎందుకు? ఇలా కథ అంతా జరగాలి. ఆయన అవతార సంకల్పంతో వస్తాడు, ఆయనకి ఈవిడ సహాయం చేస్తూ ఉంటుంది, తత్సహాయిని. ఇక పూర్వం ఒకసారి శ్రీ మహావిష్ణువు ఆదిత్యుడిగా అవతరించినప్పుడు లక్ష్మీదేవి పద్మం నుంచి అవతరించింది. ఆయన భార్గవరాముడైనప్పుడు లక్ష్మీదేవి భూమిగా ఉంది. అది భార్గవరాముడికి ఎవరండి పత్ని అని అంటే భూమియే, అంతే. ఆవిడ భూమిగా ఉంది. ఇక రాఘవత్వే భవత్ సీత, ఆయన మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు రాఘవుడైతే, శ్రీరాముడైతే ఆవిడ సీత అయింది. ఇక రుక్మిణి కృష్ణ జన్మని, కృష్ణుడు అవతరించి వస్తే ఆవిడ రుక్మిణి అయింది. రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోరేషానపాయిని. ఇక వేరే వేరే అవతారాలు చాలా ఉన్నాయి. ఆ అవతారాల్లో ఆవిడ అనపాయిని, అంటే ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఆయనతో పాటుగా ఉండేది. జై బలో లక్ష్మీనారాయణ స్వామికి జై. దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషి. ఆయన దేవత్వే దేవరూపంగా వస్తే ఆవిడ దేవరూపంతోనే వస్తుంది. ఆయన మనిషిగా వస్తే ఆవిడ మనిషిగా వస్తుంది. లవ్ లెటర్ రాసి పంపిస్తుంది రుక్మిణీదేవి. ఎవరితో? అగ్నివేశుడు. ఆయనతో రాసి పంపించింది. అయ్యా తీసుకెళ్ళి అంటే వచ్చి పిలుచుకెళ్ళమని. అది ఈ కాలంలో అలా కాదులేండి, మరి అట్లా అనుకోవద్దు. ఉత్తరం రాసి పంపింది ఆవిడ. పంపిస్తే దాన్ని తీసుకెళ్ళి ఆయన చూపించాడు. చూపిస్తే ఆహా వస్తాను నేను అని చెప్పి కృష్ణ పరమాత్మ వచ్చాడు. విష్ణు పురాణంలో కూడా ఉంది. తర్వాత
వచ్చి రుక్మిణి అమ్మవారిని పట్టుకుని వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ మనిషిలాగానే ప్రవర్తిస్తుంది. మనుష్యత్వే చ మానుషి విష్ణోర్దేహానురూపాం వై కరోత్యేషాత్మనస్తను. విష్ణువుని అనుసరించి ఆవిడ తన ఆత్మనః తను తన యొక్క శరీరాన్ని తాను మార్చేసుకుంటుంది. అది మహాలక్ష్మి అమ్మవారు. ఇలా ఎవరు ఈ లక్ష్మీదేవి అవతార ఘట్టాన్ని గురించి వింటారో, ఎవరు ఈ ఘట్టాన్ని చదువుతారో వారి ఇళ్లలో లక్ష్మీదేవి 3 తరాల వరకు విడిచిపెట్టి వెళ్ళిపోకుండా శాశ్వతంగా ఉంటుంది. జై బలో శ్రీ మహాలక్ష్మీదేవికి జై. పఠ్యతే యేషు చైవేష గృహేషు శ్రీస్తవో మునే అలక్ష్మీ కలహాధార నతేష్వాస్తే కదాచన. అలక్ష్మీర్మే నశ్యతు. అలక్ష్మి నశించిపోవాలి, లక్ష్మీ అమ్మవారు కలగాలి. అలక్ష్మి అంటే కలహాధార, వచ్చి గొడవలు పెట్టేస్తుంది. అలక్ష్మి జ్యేష్ఠాదేవి, పెద్దమ్మ, ఆవిడ పెద్దక్క, ఆవిడ వచ్చిందంటే గొడవలు. అందుకనే అలక్ష్మీ కలహాధార, ఆవిడ ఉండదు. ఎక్కడ ఈ స్తోత్రము కానీ ఈ కథాభాగము కానీ వింటారో పఠిస్తారో అక్కడ అలక్ష్మి నశిస్తుంది, లక్ష్మి ఉద్భవిస్తుంది అని ఆ ఘట్టాన్ని చెప్పి పరాశర మహర్షి ఈ ప్రకారంగా ఇంద్రుడి ముఖం నుంచి ప్రకటమైనటువంటి ఆ లక్ష్మీ స్తుతి సమస్తములైనటువంటి ఐశ్వర్యాల్ని కలిగిస్తుంది. కనుక ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని వినాలి లేదా చక్కగా పారాయణం చేసుకోవాలి అని చెప్పి ఆ 9వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఇక దత్తాత్రేయ స్వామి చరిత్ర అంటే వీరిలో భృగు మహర్షి కథ అయింది. భృగు మహర్షి అయ్యాక అత్రి మహర్షి కథ మనకి ముఖ్యమైంది మాత్రమే మీకు చెప్తూ ఉన్నాను. నవబ్రహ్మల కథ అంతా కూడా చెప్తారు. ఇక ఈ నవబ్రహ్మలకి అవతరించిన వారు లేదా జన్మించిన వాళ్ళు ఈ సృష్టిలో, వారిలో అత్రి అనసూయ దంపతులు, వారికి దత్తాత్రేయ స్వామి అవతరించారు. జై బలో దత్త గురు మహారాజకి జై. ఆ ఘట్టం వచ్చింది కాబట్టి సోమం దుర్వాససం చైవ దత్తాత్రేయంచ యోగినం. మనం కూడా దత్తాత్రేయ స్వామిని స్తోత్రం చేసుకుని గురు హమారా गुरु हमारे दत्त प्रभु उनकी याद करे कल्याण. 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 सह्याद्री के सूरज दत्ता, सह्याद्री के सूरज दत्ता, भक्त हृदय के चंदा दत्ता, भक्त हृदय के चंदा दत्ता, सारे जग की शान, सारे जग की शान. गुरु हमारे दत्त प्रभु उनकी याद करे कल्याण. गुरु हमारे दत्त प्रभु उनकी याद करे कल्याण. दीन बंधु दया सिंधु दत्ता, दीन बंधु दया सिंधु दत्ता, कष्ट हरे वर देते दत्ता, कष्ट हरे वर देते दत्ता, भक्त पाए वरदान, भक्त पाए वरदान. गुरु हमारे दत्त प्रभु उनकी याद
करे कल्याण। गुरु हमारे दत्त प्रभु उनकी याद करे कल्याण। पाप ताप सब हरते दत्ता, पाप ताप सब हरते दत्ता। ज्ञान का दीप जलाते दत्ता, ज्ञान का दीप जलाते दत्ता। दे सच्चिदानंद ज्ञान, दे सच्चिदानंद ज्ञान। गुरु हमारे दत्त प्रभु उनकी याद करें कल्याण। गुरु हमारे दत्त प्रभु उनकी याद करे कल्याण। उनकी याद करे कल्याण, उनकी याद करे कल्याण। जय बोलो दत्त गुरु महाराज की जय। जय। అది దత్తాత్రేయ స్వామి ఘట్టం అంతే చెప్పారు, అంతకన్నా ఎక్కువగా విషయం లేదు దత్తాత్రేయ స్వామి గురించి ఇక్కడ ఈ భాగంలో. ఇక మనం అనుకున్నట్టుగా నవ దంపతులు వారి కథ విషయమంతా చెప్పి పూర్తి చేసి, నాయనా మైత్రేయ, నీకు స్వయంభువ మనువుని గురించి చెప్పాను గుర్తుంది కదా. ఆయనకి ఇద్దరు పుత్రులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు పుత్రులు. ప్రియవ్రతుడి కథ నీకు మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఉత్తానపాదుడి కథ చెప్తాను. ఆ ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు. తెలిసే ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది ఏ కథలోకి మనం ప్రవేశిస్తున్నామని. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టమైన కథ, అవసరమైన కథాభాగం. సురుచి సునీతి అని చెప్పి ఇద్దరు భార్యలు ఆ ఉత్తానపాదుడికి. సురుచికి ఉత్తముడు అనేటువంటి పుత్రుడు, సునీతికి ధ్రువ కుమారుడు అనేటువంటి పుత్రుడు జన్మించారు. రాజుగారికి సురుచి అంటే చాలా ఇష్టం, సునీతి అంటే ఇష్టం లేదు. వివాహమైతే చేసుకున్నాడు, కానీ ఆవిడ పట్టమహిషి సునీతి. కానీ ఆవిడ ఏదో హోమాలు దానాలు చేసినప్పుడు నీళ్లు వదలటానికి వస్తుంది అంతే. తర్వాత రూమ్లో కూర్చోవాల్సిందే. ఎక్కడ అసలు సభల్లోకి కానీ ఎక్కడ ఏమీ అసలు ప్రేమ కానీ మాట కానీ ఏమీ లేదు. అంతా ప్రేమంతా సురుచి మీదే ఒలకబోస్తున్నాడు ఈయన ఉత్తానపాదుడు. ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఒకానొక సందర్భంలో ఉత్తముడు ఆ నాన్నగారి సింహాసనంలో కూర్చుని ఉన్నప్పుడు ఆ నాన్నగారి తొడ మీద పర్యంకంలో కూర్చుని ఉన్నాడు. ఆ ఉత్తానపాదుడు కూడా ఆ ఉత్తముడిని చాలా చక్కగా ముద్దాడుతున్నాడు. ఏరా బాగున్నావా ఏమిటి అని చెప్పి. దీన్ని ధ్రువ కుమారుడు చూశాడు. చూసి తనకు కూడా అనిపించింది, నేను కూడా నాన్నగారి ఒళ్ళో కూర్చుంటే బాగుంటుంది అని అనిపించింది. సహజమే కదా పిల్లలకి అటువంటి కోరిక కలగటం. పిల్లలు ఉన్నప్పుడు ఒకరి విషయంలో ప్రేమ చూపెట్టడము, ఇంకొకళ్ళ విషయంలో ప్రేమ చూపెట్టకపోవటము అనేది అపరాధం, తప్పు. కానీ ఈ ఉత్తానపాదుడు కళ్ళు మూసుకుపోయాడు. వాడికి తెలియటం లేదు ఈ పరిస్థితి. సురుచి మీద చాలా ప్రేమగా ఉన్నాడు కాబట్టి. ధ్రువకుమారుడు నాన్నగారి ఒళ్ళో కూర్చోటానికి వెళ్తున్న సందర్భంలో ఆ సురుచి చూసింది. చూసి లాగింది ఒకసారి గట్టిగా చేపట్టుకుని. లాగటమే కాకుండా పక్కకి తోసేసి ఒక్కటి కొట్టింది, వెన్ను మీద ఒకటి పీకింది. పీకి, ఎవరై నువ్వా ఇక్కడ రాజుగారి సింహాసనంలో కూర్చోటానికి వచ్చేది అని అంటూ, క్రియతే కిం వృథా వత్స మహానేష మనోరథ. నీలాంటి వాడు ఇంత పెద్ద కోరిక కోరుకోవచ్చురా? కోరుకోవటానికి కూడా పర్మిషన్ కావాలా? ఏమండి, ఇటువంటి పెద్ద మనోరథము, ఇంత పెద్ద కోరిక, అది తెలుగులో గొంతెమ్మ కోరిక అంటారే, ఇటువంటి గొంతెమ్మ కోరికలు నువ్వు కోరుకోవచ్చా? నీకు ఉండొచ్చా ఇటువంటి కోరిక? అన్య స్త్రీ గర్భజాతేన హ్యసంభూయ మమోదరే. నువ్వు
వేరే ఆవిడ గర్భంలో పుట్టావు, నా గర్భంలో పుట్టావా? పుట్టుంటే కోరుకోవచ్చు, కోరుకుంటే నీకు దక్కేదే. నా గర్భంలో పుట్టలేదుగా నువ్వు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడే చాలా ప్రేమగా ఉంది రాజుగారితో, వీళ్ళమ్మ దూరంగా ఉంది, వీళ్ళమ్మని పట్టించుకునేవాడు లేడు రాజ్యంలో. ఈ పరిస్థితి కాబట్టి ఎరా నువ్వా ఇక్కడ సింహాసనంలో కూర్చోవాలని కోరుకునేది అని ఆ ధ్రువ కుమారుణ్ణి చాలా మనస్సు కష్టం కలిగేలాగా మాట్లాడుతూ ఇబ్బంది పెడుతూ, ఉత్తమోత్తమమప్రాప్యమవివేకోభివాంఛసి, ఉత్తమోత్తమమప్రాప్య, నువ్వు నా కుమారుడు ఉత్తముడున్నాడే, వాడి జన్మ లాంటి జన్మ అంటే నా గర్భంలో పుట్టి ఉంటే నువ్వు ఇది కోరుకోవచ్చు. నా గర్భంలో పుట్టలేదుగా, కాబట్టి నువ్వు ఈ కోరిక కోరుకోవటానికి తగవు అని అవమానపరిచి, ఈ సింహాసనము దీని మీద కూర్చోటానికి యోగ్యుడు నావాడే, నా కొడుకే అని నానా మాటలు అనింది. ఒక మాట కాదు, నానా మాటలు అనింది. ఏమేమి అనొచ్చో అవన్నీ అనింది. పిల్లలతో ఏమేమి అనకూడదో అవి కూడా అనింది. చాలా ఘోరంగా మాట్లాడింది. ఆ నిష్ఠురాలన్నీ విని పాపం ధ్రువ కుమారుడు చాలా నొచ్చుకున్నాడు. లాగవతలు పడేసింది, కొట్టింది, తిట్టింది, ఛీ అని ఉమ్మింది, చాలా అవమానపరిచింది. తట్టుకోలేకపోయాడు. అలా బాధపడుతూ ఏడుస్తూ ఆ ధ్రువ కుమారుడు సునీతి దగ్గరికి వెళ్ళాడు. రుసరుసా వెళ్ళాడు, మామూలుగా వెళ్ళాల. కాబోయే రాజుగారు కదా, సహజమైనది. ఇది సింహము చిన్న వయస్సు అయినా కూడా మ్యావ్ అనదు, గర్జిస్తుంది. సింహ శిశురపి నిబతతి మదమలిన కపోల భిత్తిషు గజేషు. సింహము చిన్నదైనా కూడా ప్రయత్నం చేసేది పెద్దవాటిని వేటాడాలి అని, అంతేగాని గడ్డి తిందాం అనుకోదు సింహం. అలాగే చాలా రోషం వచ్చేసింది పిల్లవాడికి. పిల్లల రోషము కోపం చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. మొహం అంతా ఎర్రగా కందిపోయి చాలా భయంకరంగా, బట్టలన్నీ కింద పడిపోతున్నా పట్టించుకోకుండా రుసరుసా అనేసి, ఏనాయనా ఎందుకు ఇంత కోపం, ఏమైంది? సునీతి వాళ్ళమ్మ చాలా యోగ్యురాలండి, పేరుకు తగ్గట్టుగా సునీతి, మంచి మాటలే చెప్తుంది, నీతి మాటలే చెప్తుంది. ఆవిడ, నాయన ఎందుకురా ఇంత కోపం, నిన్ను ఎవరు అవమానపరిచారు, నీ తండ్రిని ఎవరైనా చులకన చేసి మాట్లాడటం విన్నావా, ఇంత కోపం వచ్చింది నీకని అడిగింది ఆవిడ. అక్కడే నేర్పుతోంది ఆవిడ విషయం. చూసారా, ఎవరా నిన్ను ఏమైనా అన్నారా, లేకపోతే మీ తండ్రి గారిని ఎవరైనా ఏమైనా అన్నారా, నీకు ఎవరు ద్రోహం చేశారు, ఆటల్లో ఎవరైనా నీదేదైనా లాక్కున్నారా ఆట వస్తువు, లేకపోతే ఎవరైనా మోసం చేశారా నీకు అని ఆవిడ ఎంతో ప్రేమగా అడుగుతూ, సురుచి సత్యమాహేదం, ఏడ్చాడు. ఏం చెప్పాలి నీకు, ఇటువంటి చోట మనం ఉన్నాం, అసలు వెళ్ళిపోదాం అక్కడి నుంచి, అక్కడ ఉండకూడదు. ఆ సురుచి ఉందే, ఏకవచనంలో తిట్టకూడదురా, రాజుగారు వింటే కష్టం. సురుచి అనకూడదు, చిన్నమ్మ, చిన్నమ్మ అనాలి. పోనీ అదే, అది ఉందే, అది మరి మళ్ళీ అదే మాట, అది ఇది అనకూడదురా నాయన. ఆవిడ రాణి, ఇప్పుడు నేను పేరుకే రాణి, ఎక్కడా సంతకం లేదు నాది, అంతా ఆవిడికి అధికారం. అలా కాదు, ఆవిడ అవమానపరిచింది నన్ను, భయంకరమైన అవమానం, అది భరించలేని అవమానం. నన్ను మాత్రమే కాదు నిన్ను అంది. నీ గర్భం పనికిరాని గర్భమట, నీ గర్భంలో పుట్టాను కాబట్టి నేను పనికిరానట అని ఇలా ఎత్తుకున్నాడు పిల్లవాడు. ఎప్పుడు ఇంత కోపం చూడలా. ఆవిడ చూసి, ఆవిడ ఈ కాలంలో వాళ్ళైతే ఆ సురుచి ఉందే దరిద్రం, అది అదంతే, ఇలా ప్రారంభాలు చేసి తిట్టేవాళ్ళేమో, కానీ ఆవిడ ఆ పని చేయలా. ఈ కాలం మనిషి కాదు ఆవిడ. ఎవరైనా తిడితే మనం కలవడానికి సిద్ధంగా ఉంటాం. అవును నిజమేనే, శాంతపరచాలి అనేది ఎవరికీ ఆలోచన ఉండదు. ఇంకొంచెం లేని పెట్రోల్ తీసుకొచ్చి పోస్తారు, కొనుక్కొచ్చి మరీ పోస్తారు ఆజ్యంలో పెరగాలేని. కానీ సునీతి ఆ పని చేయలే. అట్లా అనకూడదు నాయన, ఆవిడేం చెప్పిందో అది సత్యమే. ఎంత చక్కగా చెప్పిందంటే, సురుచి సత్యమాహేదం, ఆవిడ చెప్పిన మాట సత్యమే, ఏం అబద్ధం చెప్పలా. అంటే ఇంకా కోపం, అమ్మ కదా ఏం అనలేడు, అమ్మ మీద ప్రేమ, కానీ ఈవిడేమో ఇట్లా చెప్తాను. ఏంటమ్మా నువ్వు కూడా ఇలా అంటావు అంటే, అవునరా నాయన ఆవిడ సత్యమే చెప్పింది,
సత్యమాహేదం స్వల్ప భాగ్యోసి పుత్రక. నీ భాగ్యం అంతే, మన అదృష్టం అంతే. ఏం చేస్తాం? అందరికీ అన్నీ వస్తాయి ఆ లోకంలో. స్వల్ప భాగ్యోసి అనుకో, నాకు ఇంతే రాసి పెట్టుంది అని. ఒక గది ఇచ్చారు పడుకోవటానికి, ఒక మంచం ఇచ్చారు, తినటానికి తిండి పెడుతున్నారు, తిందాము ఉందాము పోదాము అంతే. ఆవిడ పద్ధతి ఎట్లా ఉంది? ఆవిడ సర్దుకుంది పాపం. ఆవిడేం చేస్తుంది? రాజుగారితో పోట్లాడలేదు కదా. ఆవిడ చాలా సత్వగుణం ఆవిడది, పోట్లాడే గుణం కాదు ఆవిడది. నా పదవి నాకు రాకుండా పోతే నా చంపేస్తాను. కైకేయిలాగా ఉంటే అమ్మో ఉత్తానపాదుడు అసలు పరిగెత్తేవాడు, ఉత్తుత్తిపాదుడు అయిపోయేవాడు, ఉత్తానపాదుడు కాస్త పరిగెత్తేవాడు. అని అట్లా కాలే పరిస్థితి. ఈవిడ చాలా పాపం, చాలా సౌమ్యంగా ఉంది. స్వల్ప భాగ్యోసి పుత్రక. ఏం చేస్తాడ్రా, మన భాగ్యం అంతే. నహి పుణ్యవతాం వత్స సపత్నైరేవ ముచ్యతే. ఇప్పుడు నీలో గనక పుణ్యం ఉండి ఉంటే, నీలో పుణ్యము లోపించింది, నీలో పుణ్యం తగ్గిపోయింది, అంత మాట నువ్వు పడాల్సి వచ్చింది అని అంటే, నిన్నంత మాట ఆవిడ అనింది అంటే ఆవిడది మాత్రమే తప్పు అని ఎందుకు అనుకుంటావు? నీలో ఏం లోపం ఉందో, నువ్వేం తప్పు చేసావో చూసుకో. పిల్లవాడే అయ్యో పాపం అని వదలొచ్చుగా ఆవిడ. నువ్వు చూస్తే ఎంత ముద్దుగా ఉన్నావు. నీలాంటి పిల్లవాడిని అంతేసి మాట ఆవిడ అనింది అంటే నీలో పుణ్యలోపం ఉంది అనే కదా. నహి పుణ్యవతాం వత్స సపత్నైరేవ ముచ్యతే. పగవాళ్ళు కూడా ఇలా పిల్లలతో మాట్లాడరు, నిజమే. కానీ నీతో ఆవిడ అట్లా మాట్లాడింది, పిన్నమ్మ నీతో మాట్లాడింది. ఏమిటి కారణం? నోద్వేగస్తాత కర్తవ్య. కోప్పడద్దు నాయన, ఎందుకు అంత కోపం? బీపీ తెచ్చుకోవద్దు, శాంతించు. నోద్వేగస్తత్ర కర్తవ్య కృతం యద్భవతా పురా. ఏమో పూర్వంలో ఏం చేసావో నువ్వు, ఈ జన్మదే నువ్వు చూసి పోట్లాడుతున్నావు, కోప్పడుతున్నావు. పూర్వజన్మలో ఏం చేశావు అది నువ్వేగా చేసింది. తత్కోపహర్తుం శక్నోతి. దాన్ని అపహరణం చేయటానికి అంటే తీసేయటానికి, నువ్వు పూర్వజన్మలో చేసిన అపరాధాన్ని పోగొట్టడానికి శక్నోతి దాతుం కశ్చాకృతం త్వయా. నువ్వు చేయనిది ఇవ్వటానికి కానీ నువ్వు చేసింది తీసేయటానికి కానీ ఎవరికి శక్తి ఉంది ప్రపంచంలో? ఎవరికి శక్తి? నువ్వే అనుభవించాలి. నువ్వు చేసింది నువ్వు అనుభవించాలి. నువ్వు పూర్వంలో ఏం చేసి వచ్చావో, ఏ అపుణ్యం చేశావో, ఏ పాపం చేశావో, కాబట్టి ఆవిడ నిన్ను అవమానపరిచింది. నువ్వు రాజు అవ్వటానికి యోగ్యత సంపాదించుకోలేదేమో కదా. ఏదో నా గర్భంలో పుట్టావు అంతవరకే. నా గర్భంలో పుడితే నువ్వే రాజు అవుతావు, రాజుగారు చెప్పాలిగా ఆ మాట. కాబట్టి నీకు లేనిది ఎవరు నీకు ఇవ్వలేరు. నీకు ఉండే యోగ్యతకి తగ్గట్టుగానే నీకు ఇస్తారు. అందుకనే కదా ఇంద్రుడు మనం చెప్పుకున్నప్పుడు, అమ్మ వరాలు పుచ్చుకోవటానికి నాకు యోగ్యత ఉంటే వరం ఇవ్వు అని అడిగాడు. వరాలు నువ్వు ఇస్తానంటున్నావు కానీ నా దగ్గర ఏం లేదే. అరే నా దగ్గర సిద్ధంగా ఉందిరా, అమృతం పట్రా అంటే పాత్ర లేదండి అంటే ఏం చేస్తా? సరే కాదు. బుద్ధివంతుడైతే నోరు తెరిచి కూర్చుంటాడు, ఇక్కడే పోయమ్మా అంటాడు కదా. ఉండమ్మా పాత్ర తెస్తాను అంటే, అమృతం ఇస్తానరా అంటే పాత్ర కోసం, అది అపాత్రత. పాత్రత లేదు అక్కడ కదా. కాళిదాసుకి అమ్మవారు ప్రత్యక్షమయ్యి రెండు చూపెట్టింది. చూడు ఆయన ఇలా పాలు తేనె ఏం కావాలి నీకు అంటే, రెండవసారి ఇవ్వమ్మ చూస్తానన్నాడు. పరీక్ష చేసుకుని చూసి రెండు కలిపేసి తాగేశాడు. మరి ఇంత పని చేసావేంట్రా అంటే, నువ్వు ఇచ్చేవన్నీ కావాలి మాకు అన్నాడు. సరే అయితే నీకు రెండు వస్తాయి పో అని. మంచి సంగీత విద్వాంసుడు కూడా కాళిదాసు కవి, మంచి సాహిత్యము అలాగే ఉంటాయి ఆయన పద్యాలన్నీ కూడా. అలా ఇచ్చేది తీసుకోవాలంటే యోగ్యత కావాలి, శక్తి కావాలి. అది నీకుందో లేదో. నోద్వేగస్తాత కర్తవ్య. అందువల్ల నువ్వు కోప్పడద్దు. పూర్వజన్మలో చేసుకుని ఉంటేనే, పుణ్యము సంపాదన చేసుకుని ఉంటేనే రాజాసనము, ఛత్రము, ఈ వైభవాలు, వైభోగాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. లేకపోతే ఊరికే వస్తాయా? ఇవన్నీ అందరికీ వచ్చేవా? కాదు కదా. ప్రస్తుత జన్మలో చేసిన దాంతో ఇవన్నీ వస్తాయి అని మాత్రం అనుకోవటానికి వీల్లేదు. పూర్వజన్మ పుణ్యము దానికి అవసరం. మరి పూర్వజన్మ పుణ్యము లేదంటే ఇప్పుడైనా చేసుకోవాలి. ఇప్పుడు పుణ్యం చేసుకుని తయారవ్వాలి. తయారైతే అప్పుడైనా వస్తుంది అని ఆ సురుచి
గత జన్మలో ఏదో పుణ్యం చేసుకుందిరా నాయన, కాబట్టి ఆవిడికి రాజుగారి ప్రేమ దక్కింది, వాళ్ళ అబ్బాయికి రాజసింహాసనం దక్కింది. ఏం చేస్తాం, మనకి లేదు. నేను పుణ్యం చేసుకోలేదు, నిన్నెందుకు అనాలి పాపం? నువ్వు నా కడుపును పుట్టావు, పిల్లవాడివి, నీకేం తెలుసు? పోనీ నేనే పుణ్యం చేసుకోలేదేమో. కాబట్టి రాజుగారికి ప్రేమకి నోచుకోలేకపోయా, నిన్ను రాజుని చేయలేకపోయా, కాబట్టి నన్ను కూడా క్షమించరా అని చెప్పి, నేను కూడా పుణ్యవంతురాల్ని కాదు నాయన. ఆమె పుత్రుడైనటువంటి ఆ ఉత్తముడు ఉన్నాడే, వాడు చాలా పుణ్యం చేసుకున్నాడు, అందుకే ఆమెకి పుత్రుడిగా పుట్టాడు. నువ్వు కొంచెమే పుణ్యం చేసుకున్నావు, ఏం చేస్తావు? సరే, ఆ పిల్లలకి చెప్పవలసిన విధానం. ఆ చిన్నతనంలో మనము శత్రుత్వము, కోపము, ద్వేషము ఇవన్నీ నూరి పోసేస్తే అవే పెరిగి పెద్దవవుతాయి, దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని ఆవిడ ఆ పని చేయలా. తథాపి దుఃఖం న భవాన్, అయినా పర్వాలేదు, నువ్వు దుఃఖపడద్దు, ఏడవద్దు. ఎందుకు? కర్తుమర్హతి పుత్రక యస్య యావత్ సతేనైవ స్వేన తుష్యతి బుద్ధిమాన్. అయినా బుద్ధిమంతుడంటే ఎవరో చెప్తాను విను. ఎవరికి ఏది ఉందో, ఏది లభించిందో దాంతో తృప్తిగా ఉండేవాడు తన దగ్గర లేనిదాన్ని కూడా సంపాదించుకోవటానికి శక్తిమంతుడవుతాడు. ఎంత అద్భుతమైన మాట. ఏది ఉందో దాన్ని నువ్వు ముందు చూసుకో, లేని తర్వాత వస్తుంది. బుద్ధిమంతుడు ఉన్నదాంతో తృప్తి పడతాడు. ఉన్నది ఊరగాయ అయినా కడుపు నిండింది కదా, ఏమండి, సంతోషం. అది లేకపోతే ఏం చేసేవాడు? ముందు చూడు, అది ఉంది, ముందు నోట్లో వేసుకో, ఏం చేస్తాం, తప్పదు. తర్వాత కావలసిన పదార్థాలు సంపాదించుకో, ప్రాణాలు నిలబెట్టుకో ముందు కదా, ఉన్నది చూసుకో. తత్పుణ్యోపచయే యత్నం కురు సర్వ ఫలప్రదే. కాబట్టి నాయనా, నువ్వు చేయాల్సింది పుణ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చెయ్యి. అది ఎప్పుడూ మనం చేయాల్సిన పని ఒకటే, పుణ్యార్జన, పుణ్య సముపార్జన. అంటే మంచి పనులు వదిలేసేయాలి, ఫలాలు అడగకూడదు, చేసి మర్చిపోతూ ఉండాలి. వాళ్లే వచ్చి చెప్పినా గుర్తు రాకూడదు మనకి. మీరు మాకు ఆ రోజు ఆ సహాయం చేశారండి, నేనా? మీకు గుర్తులేదండి, మీరెవరో కూడా గుర్తులేదు, నేను చేసిన సహాయం ఎక్కడి నుంచి గుర్తుంటుంది? ఈ రకమైన సహాయం నువ్వు చేసినప్పుడు పుణ్యము నీ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. మరిచిపోయేంతగా నువ్వు మంచి చేయాలి. అందువల్ల పుణ్యాన్ని సంపాదించు. ఈ పుణ్యము భగవద్ ఆరాధన వల్ల వస్తుంది, భగవద్భక్తి వల్ల వస్తుంది. ఉండే పాపం అంతా కరిగిపోతుంది, కాలిపోతుంది. సకల కిల్బిషాలు కూడా భగవద్ ఆరాధనతో కాలిపోతాయి. కాబట్టి ఆ భగవంతుణ్ణి ఆరాధన చేసుకో. సుశీలో భవ ధర్మాత్మా. రే పిల్లవాడా, ఇలా కోపడద్దు నాయన, ధ్రువకుమార. సుశీలో భవ, మంచి శీల సంపన్నుడివిక. ధర్మాత్మ, ధర్మంగా ఉండు. మైత్ర ప్రాణిహితే రతః, మంచి అందరితో కలిసిమెలిసి ఉండు, ఫ్రెండ్లీగా ఉండు. ప్రాణిహితే రతః, అందరి యొక్క హితాన్ని కోరుకో. ఎవ్వరూ పాడవాలి అని మాత్రం మనసులో అనుకోవద్దు. ప్రాణిహితే రతః నిమ్నం యథాపః ప్రవణాః పాత్రమాయాంతి సంపదః. ఎలాగైతే నిమ్న ప్రదేశానికి నీరు పారిపోతుందో అలాగే పుణ్యవంతుల్ని వెతుక్కుంటూ వస్తాయిరా సంపదలు అని చెప్పింది ఆవిడ. పుణ్యవంతులు పోవక్కర్లా, వాళ్ళనే సంపదలు వెతుక్కుంటూ వస్తాయి, చూస్తూ ఉంటాయి. ప్రవణాః పాత్రమాయాంతి సంపదః. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, పాత్రత్వాన్ని సంపాదించు. నువ్వు దానికి పాత్రుడివి కా ముందు. అప్పుడు నువ్వు అడగక్కర్లా, నేను వెతుక్కుంటే అదే వస్తుంది. ఎవరు చెప్పక్కర్లా, వస్తుంది, తన్నుకుని వస్తుంది. అది దాన్ని ఇంకెవరు ఆపలేరు. లోపల గంగ ఎవరు ఆపుతారు? అంతే, అది ఒక్కసారి పెళ్ళుబికిందంటే భూమిని కూడా బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. అలా పాత్రమాయాంతి సంపద అని ఆవిడ ఉపదేశం చేస్తే, అప్పుడు మా నీ ఉపదేశం చాలా చక్కగా ఉంది, సోహం తథా యతిష్యామి. మార్పు వచ్చేసింది. చూసారా, మంచి మాటలు చెప్పేవాళ్ళు చెప్తే ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుందని. తగిలింది ధ్రువకుమారుడికి, నేరుగా హృదయానికి తగిలింది అమ్మ మాటలు. ఇంత కోపంగా నేను వస్తే పద అని చీపిరి పట్టుకుని బయలుదేరలే ఆవిడ, సురుచికి 4 తగిలిస్తానని. వస్తే కథంతా మారిపోయేది. మామూలుగా అయితే నడుము బిగించేసి జుట్టంతా విరబోసుకుని
చేతిలో చీపురు పట్టుకుని, ఏదే సురుచి రావే బయటికి, మావాడిని ఇంత మాట అంటావు నువ్వు అని చేయలే ఆవిడ. హడావిడి చక్కగా శాంతంగా ఉపదేశం చేసింది. చేసేప్పటికీ, అమ్మా నీ ఉపదేశాన్ని విన్నాక నాలో ఎంత మార్పు అమ్మా. సోహం తథా యతిష్యామి, నువ్వు చెప్పినట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. ఎలా? యథా సర్వోత్తమోత్తమం, అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి స్థానం, ప్రాప్స్యాం యశేషాణం జగతామపి పూజితం. మొత్తం అసలు ఎవరి ఊహల్లో కూడా ఉండకూడదు అటువంటి స్థానాన్ని నేను పొంది చూపిస్తానన్నాడు. అది ధ్రువకుమారుడు కదా. ఇక జన్మలో ఎవరు ఊహించకూడదు ఇదే ఆ స్థానం అని. అటువంటి స్థానాన్ని నేను పొంది చూపిస్తాను. స్థానం ప్రాప్స్యామి అశేషాణం జగతామపి దుర్లభం. ప్రపంచంలో ఒకటే స్థానం ఉండాలి, అది ఇంకొకడు వచ్చి కూర్చుంటానంటే లేదు, అక్కడ ఒకడికే అది సీటు. అటువంటి స్థానాన్ని నేను సంపాదిస్తాను. అమ్మ మాటలు అంత ఉత్సాహం. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అమ్మా. సురుచి రాజుగారికి ప్రియురాలు అయితేనేమిటి, కానీ ఇప్పుడు శాంతించాడు. ముందులాగా తిట్టడం లేదు, శాంతించాడు. నేను ఆమె గర్భంలో పుట్టాల్సిన పని లేదమ్మా. కొంచెం అలా మనసులో అనుకున్నాడు. అవునరా, నేనెందుకు ఆవిడ గర్భంలో పుట్టలేదు అని అనుకున్నాడు. ఇప్పుడు అది కూడా పోయింది. అవునమ్మా, నేను ఆమె గర్భంలో పుట్టాల్సిన పని లేదు. నీ కడుపున పుట్టిన నేను ఎంత గొప్పగా అభివృద్ధి చెంది చూపిస్తానో చూడమ్మా. నీ గర్భంలో పుట్టానే అని అనుకోవటం ఎంత అవమానం నీకు. అలా అనుకున్నాను, ఇప్పుడు అలా చేయను, తప్పు. నేను అభివృద్ధికి వచ్చి చూపిస్తాను చూడమ్మా, నా ప్రభావాన్ని చూడు. ఉత్తముడు నీకు పుట్టకుండా సురుచికి పుట్టాడు, అయినా కూడా నా తమ్ముడేనమ్మా. వాడంటే నాకేం కోపం లేదు. ఆ ఉత్తముడు కూడా నా తమ్ముడే. కాబట్టి ఆ ఉత్తముణ్ణే ఈ రాజ్యానికి రాజులాగా ఉండని. నాకు అసలు ఆ సింహాసనమే వద్దు, ఆ రాజ్యమే వద్దు. ఎందుకు గోల? నేను కొత్త రాజ్యమే సృష్టి చేసుకుంటాను. ఈ రాజ్యం ఎందుకు? పాపం వాడు కూర్చున్నాడుగా, కూర్చొని మారిపోయాడు. ధ్రువుడు అమ్మ మాటలతో మారిపోయాడు. ఇక మనస్సులో సంకల్పం చేసేసుకున్నాడు, నేను రాజుని కాదు, ఉత్తముడే రాజు, దీని మీద నేను కోరిక పెట్టుకోకూడదు. అయిపోయింది, సంకల్పం చేసేసాడు. ఉత్తముడే రాజు, నా తమ్ముడే రాజు, ఉండని సంతోషంగా, దాని గురించి నాకు చింత లేదు. నేను మాత్రం స్వయం శక్తితో ఎవరూ పొందలేనటువంటి స్థానాన్ని పొంది చూపెడతాను అని చెప్పి సంకల్పం చేసి అమ్మ పాదాలకి నమస్కారం చేసి, మాతృదేవోభవ, అమ్మే మొదటి గురు, అమ్మ నన్ను అనుగ్రహించు. ఆవిడ భాగవతంలో చెప్పింది, నాయన నువ్వు వాసుదేవ భక్తితో భగవద్ ఆరాధనతో ఆయన గురించి తపస్సు చేసుకురా అని చెప్పింది ఆవిడ. పుణ్యాన్ని సంపాదించుకోరా అని అక్కడ చెప్పేసింది. ఇక్కడ అట్లా చెప్పలా, తానే సంకల్పం చేసుకున్నాడు, నమస్కారం చేసేసాడు. అమ్మా నేను ఇదిగో వెళ్తున్నాను తపస్సుకి అనే నమస్కారం చేసి అడవులకి బయలుదేరిపోయాడు. అక్కడ అలా అలా వెళ్తూ 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 నేరుగా మధువనము అనే చోటికి వెళ్ళాడు. మధువనం అంటే మనకి ఇక్కడ మైసూరులో కూడా మధువనం అనే పేరుతో ఉంది. ఎప్పుడు నేను చూసినప్పుడు అటువైపు వెళ్ళినప్పుడు ధ్రువకుమారుడి కథ గుర్తు చేసుకుంటూ, ఇక్కడ ఒక రాక్షసుడు ఉండేవాడు, మధు అనే రాక్షసుడు. వాడికి ఒక పుత్రుడు ఉన్నాడు, లవణాసురుడు అని. వాడిని శత్రుఘ్నుడు సంహారం చేశాడు. అక్కడ ఒక మధుర అనేటువంటి రాజధానిని నిర్మాణం చేశాడు చాలా చక్కగా. అక్కడ శ్రీహరి ఎప్పుడూ ప్రత్యక్షంగా సంచారం చేస్తూ ఉంటాడు. అటువంటి ఆ మధువన ప్రాంతాల్లో ఉండేటువంటి అడవికి ఆ ధ్రువకుమారుడు తపస్సు కోసమని బయలుదేరాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు నేను సునీతి ఉత్తానపాదుల పుత్రుణ్ణి అని చెప్పి అక్కడ ఉండేటువంటి సప్త ఋషులకి నమస్కారం చేశాడు. వాళ్ళు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు సప్త ఋషులు. వాళ్ళు కనిపించారు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళుగా తెలియదు సప్త ఋషులు అని, చిన్నపిల్లవాడు కదా, ఎప్పుడు ఎవరు చెప్పింది లేదు, ఫోటో చూసింది లేదు. వెళ్ళాడు, నమస్కారం చేశాడు. వాళ్ళు తపస్సు చేస్తున్నారు. నమస్కారం చేసి తన పేరు తాను చెప్పుకుని, మనం నిన్న చెప్పుకున్నామే, నన్ను గుర్తుపెట్టారా అన్లా, వెళ్ళి నమస్కారం చేసి, నేను సునీతి ఉత్తానపాదుల పుత్రుణ్ణి, ధ్రువకుమారుణ్ణి, ఇదిగో మీకు నమస్కారం చేస్తున్నాను, మీకు దండం పెడుతున్నాను అన్నప్పుడు
అక్కడ ఆ సప్తఋషులు, రాజకుమార, నువ్వు చూస్తే చాలా చిన్నవాడివిగా ఉన్నావు, నీవెక్కడ, తపమెక్కడ, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడంతా మీదో పులులు, ఘోరమైన మృగాలు ఇవన్నీ ఉండే చోటు. ఇక్కడ చిన్న పిల్లవాడివి, నువ్వెందుకు వచ్చావయ్యా ఇక్కడికి? భాగవతంలో నారద మహర్షి కంటపడ్డారు ధ్రువకుమారుడికి. ఆయన ఉపదేశం చేశారు, మంత్రాన్ని ఉపదేశం చేశారు, ద్వాదశాక్షరీ విద్య, ఆ మంత్రాన్ని వారే ఉపదేశం చేశారు. కానీ ఇక్కడ సప్తఋషుల్ని, తర్వాత నారద మహర్షి కూడా వచ్చి ఉంటారు, లేదా మధ్యలోనే వచ్చి ఉంటారు, దాన్ని పరాశర మహర్షి చెప్పల. సప్తఋషులు ఈ ధ్రువకుమారుని చూసి ఆశ్చర్యపోయి, నాయన నీవెక్కడ, తపమెక్కడ, నువ్వెక్కడా, తపస్సు ఎక్కడా? చిన్నపిల్లలు ఎవరైనా తపస్సులకు వస్తారా? ఏదో ఆటలాట్టుకోవడం పోతారు, కానీ నీవెక్కడ, తపమెక్కడ, భావి శుభశ్రీదమైన ఫలమెక్కడ, రాబోయే ఫలాన్ని నువ్వు ఏదైతే ఊహించి తపస్సు చేయాలనుకుంటున్నావో అది పెద్దది, వాళ్ళకి తెలుసు, చూడంగానే అర్థమైపోయింది, వాళ్ళకి చెప్పక్కర్లా. ఇది భావి శుభశ్రీదమైన ఫలమెక్కడ, నీవి వెర్రి పడుచు బుద్ధులు పోవిడువుము వేగమగిడి పొమ్ము కుమారా. అది నువ్వు ఈ వెర్రి చేష్టలు, పిచ్చి చేష్టలు మానేసి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమైనా నేను చూస్తే ఏదైనా చాలా ఆరోగ్యం ఏమైనా క్షీణించిందా? రోగంతో తట్టుకోలేక ఏమైనా అడవికి వచ్చావా? అలా ఏమి అనిపించట్లా, బాగానే ఉన్నావు నేను చూస్తే. ఎందుకు వచ్చావు? ఇటువంటి ఈ వెర్రి పనులు, ఇటువంటి పిచ్చి పనులు మానేసి నీలాంటి పిల్లలు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునేది కాదయ్యా, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, తిరిగి వెళ్ళిపో. నిన్ను చూస్తూ ఉంటే ఆరోగ్యంగానే కనిపిస్తూ ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావో మాకు ఒకసారి వివరించి చెప్పవయ్యా అని వాళ్ళంతా అడిగి, తమలో తాము పిల్లవాడు చాలా మంచి వంశంలో జన్మించినవాడు, మంచి తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నవాడు, అయితే సవతి తల్లి చేసిన అవమానానికి బాధపడుతున్నాడు, దాన్ని పోగొట్టుకోవాలి, ఆ అవమానాన్ని తుడిపేసుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని సహించలేకపోతున్నాడు పాపం పిల్లవాడు. ఇలా ములుకుల్లాంటి మాటలు హృదయానికి దిగిపోయి పాపం దానికి వైద్యం దొరక్క కష్టపడుతున్నాడు ఈ పిల్లవాడు. మాటలు తూటాలు లాంటి మాటలు తట్టుకోవడం కష్టం. అవి ఇది శరీరానికి తగిలే ఆయుధాలని తట్టుకోవచ్చు, కానీ మనస్సుకి తగిలే మాటల్లాంటి ఆయుధాలని తట్టుకోవడం చాలా కష్టం. ఆ పరిస్థితి పాపం ఈ పిల్లవాడిది అని, నాయనా మేము నీకు ఏదైనా సహాయం చేయాలా చెప్పరా అని అడిగారు వాళ్ళు. ఏదో వచ్చావు, బాధపడుతున్నావు, కష్టపడుతున్నావు అని సప్త ఋషులు అడిగారు. అప్పుడు ధ్రువకుమారుడు నీళ్లు తాగి, వాళ్ళతో మాట్లాడాలి అంటే పెద్దలతో మాట్లాడటానికి నీళ్లు తాగాలి కదా, ఎందుకంటే వాళ్ళు నీళ్లు తాగించేవాళ్ళు పెద్దలు. నీళ్లు తాగి చెప్పాడు, నాహమర్థమభీప్సామి, నాకు ఏ సంపద వద్దు, అందుకోసం కాదు నేను వచ్చింది. చూడండి అసలు ఆయన మనసులో ఏముంది ధ్రువుడు. నరాజ్యం ద్విజసత్తమాహ, నాకు రాజ్యాలు వద్దు, తత్స్థానమేకమిచ్చామి, నాణ్యేన భుక్తం నాణ్యేన యత్పురా, నాకు ఈ సృష్టిలోనే ఇప్పటి వరకు ఎవరు అనుభవించనటువంటి స్థానం ఏదైనా ఉంటే చెప్పండి, అటువంటి స్థానానికి ఎక్కి అలంకరించి కూర్చోవాలని నాకు కోరికగా ఉంది అని చెప్పాడు. ఏమిటండి ఎంత గొప్ప మాట! అటువంటిది ఏదైనా ఉందా? అటువంటిది ఉంటే గనక దాన్ని ఎలా సంపాదించుకోవాలో కూడా చెప్పండి అని అడిగినప్పుడు గోవిందం. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ సప్త ఋషులు అందరూ ఒక్కొక్క మాట చెప్పారు. అందరూ ఒక్కొక్క మాట చెప్పినట్టుగా అనిపించినా అందరూ ఒకే మాట చెప్పారు. విశేషంగా ఏమన్నారు? మరీచి మహర్షి, అనారాధిత గోవిందైః నరైస్థానం నృపాత్మజ నహి సంప్రాప్యతే శ్రేష్టం తస్మాదారాధయాచ్యుతం. మేము చరిత్రలో ఇప్పటి వరకు విననిది ఒకటి ఉంది. ఏమిటది? ప్రపంచంలో ఎవరైనా సరే
ఆ భగవంతుణ్ణి ఆరాధన చేయకుండా, భగవద్భక్తి అనేది లేకుండా గొప్ప స్థానాన్ని పొందినట్టుగా మేము విని ఎరగము. కాబట్టి తస్మాదారాధయాచ్యుతం, ఆ అచ్యుతుడైన ఆ భగవంతుడు, ఆ గోవిందుణ్ణే ఆరాధించుకో. తరువాత అత్రి ఇలా అన్నారు, పరఃపరాణాం పురుషో యస్య తుష్టో జనార్దనః స ప్రాప్నోత్యక్షయం స్థానం ఏతత్ సత్యం మయోదితం. నువ్వు అడిగావే అటువంటి స్థానం ఏదైనా ఉందా అని. ఉంది. దాన్ని పొందటానికి ఏదైనా ఉపాయం ఉందా అని అడిగావే. ఉంది. ఏమిటది? భగవదారాధన. ఆ మహావిష్ణువు యజ్ఞపురుషుడు. ఆయన్ని ఆరాధన చేసి ఆయన భక్తితో దుర్లభమైన స్థానాన్ని కూడా అందరూ పొందగలరు. కాబట్టి నువ్వు ఆ ప్రయత్నం చేయి. తరువాత అంగిరో మహర్షి ఇలా అన్నారు, యస్యాంతః సర్వమే వేదం అచ్యుతస్యావ్యయాత్మనః తమారాధయ గోవిందం స్థానమగ్ర్యం యదీచ్ఛసి. చూడు నాయనా, ఈ ప్రపంచమంతా ఎవరిలో ఉంది అనుకుంటున్నావు? ఆ భగవంతుడి గర్భంలో ఉంది. అటువంటి ఆ భగవంతుణ్ణి నువ్వు ఆరాధిస్తే, అటువంటి ఆ భగవత్ తత్వాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, ఇప్పటి వరకు ఎవరు పొందనటువంటి స్థానాన్ని నువ్వు పొందుతావు అని అంగిరో మహర్షి చెప్పాడు. ఇక పులస్త్యుడు, అప్పటి సప్తఋషులు వీళ్ళు. ఇప్పుడు సప్తఋషుల్లో పులస్త్యుడు వినిపించడు మనకి. అప్పటి సప్తఋషులు వాళ్ళు. అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇది అన్యకల్పంలో జరిగిన కథ అని. అందుకనే ప్రతి కల్పంలోనూ ధ్రువోపాఖ్యానం జరుగుతుంది. ధ్రువుడు కావాలిగా. ఇటువంటి కథల్లో మార్పులు ఉండవు, కానీ ఋషులు మారుతూ ఉంటారు, విషయాలు మారుతూ ఉంటాయి. దీన్ని బాగా గమనించుకోవాలి. ఇక పులస్త్యుడ, పరం బ్రహ్మ పరం ధామ యోసౌ బ్రహ్మ తథా పరం తమారాధ్య హరిం యాతి ముక్తిమప్యతి దుర్లభాం. నాయనా, నువ్వు ఏదో గొప్ప స్థానం గురించి అడుగుతున్నావు. ఆయన పరంబ్రహ్మ, ఆయనే పరంధామ. ఆయన్ని గనక కొలుచుకుంటే స్థానాలేమిట్రా? ముక్తే లభిస్తుంది. ముక్తిమప్యతి దుర్లభాం, అతి దుర్లభమైన ముక్తి కూడా లభిస్తుంది ఆయన్ని భజిస్తే అన్నప్పుడు. తరువాత క్రతువు అనే మహర్షి ఇట్లా చెప్పారు, యో యజ్ఞ పురుషో యజ్ఞే యోగేయః పరమః పుమాన్ తస్మిన్ స్తుష్టే యదప్రాప్యం కిం తదస్తి జనార్దనే. ఆయన ఆ జనార్దనుడు, ఆ భగవంతుడు సంతోషపడితే మన విషయంలో దొరకందేముందిరా, లభించనిదేముందిరా. ఆయన అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఆయన సంతోషపడే విధంగా నువ్వేదైనా సాధన చేయి అని ఆ క్రతువు అనే మహర్షి చెప్తే, ఇక పులహుడు అనే మహర్షి, ఐంద్రమింద్ర పరం స్థానం యమారాధ్య జగత్పతిం. ఇక ఇంద్రుడు అలంకరించిన ఐంద్రస్థానముందే, ఇంద్రుడు అధిపతి, దేవాధిపతి ఎట్లా అయ్యాడు? ఆయన్ని పూజించి అయ్యాడు, ఆయన అనుగ్రహంతోనే అయ్యాడు. ప్రాపయజ్ఞపతిం విష్ణుం తమారాధయ సువ్రత. అటువంటి ఆ భగవంతుడిని, ఆ విష్ణువుని ఆరాధించుకోనాయన. ఇక వశిష్ఠ మహర్షి చివరిగా ఆయన అంటున్నారు, ఏమంటున్నారు? ప్రాప్నోత్యారాధితే విష్ణు. ఆయన్ని నువ్వు ఆరాధన చేసుకోవాలి. ఇప్పటి వరకు వీళ్ళు ఆరాధన ఆరాధన అన్నారు. ఎక్కడ వశిష్ఠ మహర్షి వస్తారో అక్కడ మనస్సు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనస్సు మాట లేకుండా వశిష్ఠ మహర్షి మాట్లాడు. ఆరాధన అంటే పుష్పాలు గుప్పించేయటం కాదు, గంపడు తీసుకొచ్చి పుష్పాభిషేకం అని. మనసా యద్యదిచ్ఛసి, మనస్సుతో ఆరాధన చేయాలి నాయనా. మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పణ చేయాలి, చిత్తత్యాగము చేయాలి. మనసా యద్యదిచ్ఛతి. ఇక త్రైలోక్యాంతర్గతం స్థానం కిము వత్సోత్తమోత్తమం. ఇక ఏమిటి ఒక స్థానం? ఏమిటి? త్రైలోక్యంలో ఏం కోరుకుంటే అది నీకు. త్రిలోకాధిపతి అవుదామా అంటే అదే అయిపోతావు. లేదు, దానికన్నా ఉత్తమోత్తమైన స్థానము ఏదైనా ఉంటే దానికి అధిపతి అయిపోతావు. లేదా అసలు నీకోసమే ఒక స్థానం కల్పించిస్తాడు ఆయన. కల్పించి ఆయన చెప్తాడు, ఇంకా వీడిని మించిన వాడు లేడు అని ఆయన చెప్తాడంతే.
అటువంటి ఆ విష్ణువుని ఆరాధన చేసుకో అని చెప్తే ధ్రువుడు వారికి నమస్కారం చేసి తపస్సుకు బయలుదేరాడు. మనం కూడా ఆ స్వామిని ఒక భజనతో కీర్తించుకుందాం. గోవిందమారాధయ హే బాల గోవిందమారాధయ, గోవిందమారాధయ హే బాల గోవిందమారాధయ, గోవిందమారాధయ హే బాల గోవిందమారాధయ, గోవిందమారాధయ హే బాల గోవిందమారాధయ. హరిమచ్యుతం యజ్ఞపురుషం పరం, హరిమచ్యుతం యజ్ఞపురుషం పరం, సత్యం శివం శాంతమజమవ్యయం, సత్యం శివం శాంత ముక్తిప్రదం ముక్తిమార్గే గురుం, ముక్తిప్రదం ముక్తిమార్గే గురుం, గోవిందమారాధయ హే బాల గోవిందమారాధయ, గోవిందమారాధయ హే బాల గోవిందమారాధయ, గోవిందమారాధయ మానవ గోవిందమారాధయ, గోవిందమారాధయ మానవ గోవిందమారాధయ. విజయప్రదం వీరసింహాసనం, విజయప్రదం వీరసింహాసనం, విష్ణుం విధేర్జనకమవ్యాహతం, విష్ణుం విధేర్జనకమవ్యాహతం, కృష్ణం కృపాసింధుమాత్మస్థితం, కృష్ణం కృపాసింధుమాత్మస్థితం, శ్రీ సచ్చిదానంద సల్లక్షితం, 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 గోవిందమారాధయ హే బాల గోవిందమారాధయ, గోవిందమారాధయ హే బాల గోవిందమారాధయ, గోవిందమారాధయ ధ్రువ బాల గోవిందమారాధయ, గోవిందమారాధయ ధ్రువ బాల గోవిందమారాధయ, గోవిందమారాధయ హే బాల గోవిందమారాధయ, గోవిందమారాధయ హే బాల గోవిందమారాధయ, ఆరాధయ 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 ఆరాధయ. అయ్యా చాలా చక్కగా నాకు చెప్పారు. ఆయన్ని ఎలా ఆరాధించుకోవాలండి నాకు తెలియదు, పిల్లవాడిని. దయచేసి ఆ ఆరాధనా విధానాన్ని పద్ధతిని నాకు చెప్పండి, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నాకు ఆ ఆరాధ్య దేవుడు అని అంటున్నారే మీరు, ఆయన విషయాలన్నీ కూడా తెలపండి. నేను
ఏ మంత్రాన్ని జపిస్తే ఆయన సంతోషిస్తాడో కూడా నాకు చెప్పండి. నేను ఎలా ఆయన్ని ఆరాధించాలో కూడా నాకు చెప్పండి. ఈ విషయాల్ని నా మీద అనుగ్రహంతో నాకు బోధించండి. గురువుని అడిగేటువంటి విధానాన్ని ధ్రువుడు చూపించాడు. అలా చాలా వినయంగా ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు ధ్రువ కుమార, ఎంతోమంది మహాభక్తులు ఆయన్ని ఆరాధించి ఉత్తమ గతిని పొందిన వాళ్ళు ఉన్నారు. నువ్వు కూడా అలాగే ఆ భగవంతుణ్ణి ఆరాధన చేసుకో. ముందుగా ఎవరైనా సరే భక్తుడు అన్నవాడు లేదా మానవుడు అన్నవాడు సమస్త బాహ్య విషయాల నుంచి కూడా మనస్సుని మళ్లించుకోవాలి. బాహ్య విషయాల్లోకి గనక మనస్సు పోతే భగవంతుడి విషయంలో మనస్సు నిలవదయ్యా. కాబట్టి ముందు అసలు బాహ్య విషయాలకి పోకుండా, అంటే అవి మరిచిపో. ఆ సురుచి, ఉత్తముడు, జరిగిన అవమానము ఇవన్నీ మర్చిపో. అవన్నీ మనస్సులో పెట్టుకోవద్దు. తరువాత ఆ మనస్సుని భగవంతుడిలో నిశ్చలంగా నిలుపు. ఎంత అద్భుతం! చాలా సులభంగా చెప్పారు. బయటికి పోనివద్దు. ఆ మనస్సును తెచ్చి లోపల పెట్టుకో. లోపల కూడా భగవంతుడి భక్తిలో పెట్టుకో. నిశ్చలంగా దాన్ని నిలుపుకో. ఆ తరువాత ఏకాగ్రతతో కూడినటువంటి మనస్సుతో, బుద్ధితో చాలా బాగా చక్కగా ఇలా జపం చేసుకో. ఏమని జపం చేయాలి? హిరణ్య గర్భ పురుష ప్రధానావ్యక్త రూపిణే. చెప్పండి. హిరణ్యగర్భ పురుష ప్రధాన అవ్యక్త రూపిణే. ఓం నమో వాసుదేవాయ. ఓం నమో వాసుదేవాయ. శుద్ధ జ్ఞాన స్వభావినే. ఇదే ఒక మంత్రంలాగా ఇచ్చేశారు వారికి, ఆ ధ్రువ కుమారుడికి, ఆ సప్త ఋషులు. ఇది ద్వాదశాక్షరీ విద్యతో సంపుటితమైనటువంటి శ్లోకం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని ఆ సప్త ఋషులు ఆయనకి ఉపదేశం చేసిన విధానాన్ని ఈ ప్రకారంగా ఒక సంపుటితమైన శ్లోకంలో మనకి చెప్పారు. ఇలా ఆయన్ని భావన చేసుకుంటూ ఓం నమో వాసుదేవాయ, ఓం నమో వాసుదేవాయ అని అనుకుంటూ తథా త్వమపి గోవిందం తోషయైతత్ సదా జపన్. మహాభక్తులు ఎలాగైతే ఆ భగవంతుణ్ణి ఈ మంత్రము జపించి సంతోషపరిచారో, నువ్వు కూడా అలాగే ఆయన్ని ఈ మంత్ర జపంతో, ధ్యానంతో సంతోషపరచు ధ్రువకుమార అని చెప్తే, అప్పుడు నమస్కారం చేసి నేను కృతార్థుణ్ణయ్యాను. నాకు అసలు మీ దర్శనం అవటంతోనే సమస్త సిద్ధి అయినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక ఇందులో సందేహించవలసిందేమీ లేదు అని చెప్పి అలా ఆ మధువనంలోకి చాలా లోతులోకి ప్రవేశించి వెళ్ళిపోయాడు. వారు అక్కడే కనిపించారు. ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. ధ్రువకుమారుడు తపస్సు చేసుకోవడానికి అక్కడ ఆ శ్రీ మహావిష్ణువు నిరంతరము సదా సన్నిహితుడై ఉంటాడు. అటువంటి ఆ మధువనంలోకి ధ్రువకుమారుడు తపస్సుకై ప్రవేశించాడు. అక్కడ షోడశాబ్ద వయోమూర్తి సుందరాంగు శంఖ చక్ర గదా ఖడ్గశార్ంగహస్తు పీత కౌశేయు లక్ష్మీ సమేత వక్షునాది దేవుని విష్ణుని నాత్మదలచి. ఇటువంటి ఆ స్వామిని మనస్సులో నిలుపుకున్నాడు. ఆ రూపాన్ని ధారణ చేసుకున్నాడు. అటువంటి యొక్క ఆ స్వామి రూపం ఇది మన దత్త వెంకటరమణ గోవింద గోవింద. ఆ రూపాన్ని మనం చూస్తామే, ఒకసారి కంటితో ప్రదక్షిణ, రూపానికి కంటితో ప్రదక్షిణ, అలా పాదాల్లో ప్రారంభించి అలా 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 స్వామి యొక్క వరద హస్తము, శంఖచక్రాలు, కిరీటము, కటిహస్తము అంతా ఒకసారి అలా ప్రదక్షిణ చేసుకుని ఆ స్వామివారి పాదాల్లో మళ్ళీ మనస్సుని నిలపటం. అలా ఆ ధ్రువకుమారుడు ఆ స్వామి యొక్క రూపాన్ని మనస్సులో నిలుపుకున్నాడు. ధ్రువుడు 14 లోకాల్ని తన ఉదరంలో నిలుపుకున్నటువంటి మహావిష్ణువుని తన హృదయంలో నిలుపుకున్నాడు. కాబట్టి ఆ ధ్రువుడి యొక్క బరువుని భూమి భరించలేకపోయింది. అంత దృఢంగా నిలిపేసుకున్నాడు. మహావిష్ణువు వచ్చి భూమి మీద చెప్పా పెట్టకుండా నించుంటే భూమి ఎంత తట్టుకుంటుంది? అన్ని గ్రహగోళాలు వచ్చి భూమి మీద పడిపోతే భూమి ఎట్లా నిలుస్తుంది? ఆ పరిస్థితి వచ్చేసిందిట భూమికి. అంటే అంత దృఢమైన సాధన, ధ్యానం, మొత్తం ధ్యానమగ్నుడైపోయాడు. అలా ధ్యానంలో ఉండిపోయాడు ధ్రువకుమారుడు.
ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈయన హృదయంలో మొత్తం 14 లోకాలు వచ్చి ఉన్నట్టుగా అయిపోయింది. ఆ ధ్రువకుమారుడి బరువుని తట్టుకోలేక ఒకవైపు వంగిపోయింది. ఇక ధ్రువుడు చేసిన సాధన, అబ్బో, ఆహార విషయంలో ఒక్కొక్కటి మానేస్తూ 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 వచ్చాడు. పళ్ళు తిన్నాడు, పళ్ళు మానేశాడు 1 నెల. అక్కడ ఉండేటువంటి పచ్చి ఆకులు కోసుకుని తిన్నాడు, అవి మానేశాడు. ఇక రాలిపోయి ఎండిపోయి ఉంటాయి అప్పళాల్లాగా, ఆ ఆకులు తిన్నాడు కొన్ని రోజులు, దాన్ని మానేశాడు. కొన్ని రోజులు కేవలం నీళ్లు తాగాడు, మానేశాడు. ఇక 5వ నెల వచ్చేటప్పటికి నీళ్లు మానేసి గాలి మాత్రమే భుజించి తపస్సు చేశాడు. ఆ గాలిని కూడా తీసుకోవడం మానేశాడు. అంటే పూర్తి కుంభకం బిగించేశాడు. అంత తీవ్రమైన తపస్సు కేవలం ఏకపాదం మాత్రమే కాదు, ఆ అంగుష్టం మీద నిలబడి, బొటనవేలు మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు ధ్రువకుమారుడు. అంత తీవ్రమైన తపస్సు. సాధన అంటే అట్లా ఉండాలి. పిల్లలు, అయ్యో మనం ఎక్కడ ధ్రువకుమారులం అవుతామో అని అనుకోకూడదు. ఆయన తపస్సుకి ఆ ప్రకారంగా చేశాడు. మనం ఏది సాధించుకోవాలో, దేని మీద ఇది మనకి సిద్ధి కావాలి అని ఉందో దానికి కావలసిన సాధన మనం చేసుకోవాలి. అలా ధ్రువకుమారుడు తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా చూసి ఈర్ష్యపడ్డారట. ఏమైపోతుందో, ఏం కోరుకుని చేస్తున్నాడో. జరిగిన కథంతా తెలుసు కదా. రాజు కావాల్సిన వాడు నాకు ఈ రాజ్యము వద్దు, గిజ్యము వద్దని వదిలేసి వచ్చాడు. ఇప్పుడు మన మీద పడతాడేమో వచ్చి, మన స్వర్గరాజ్యం కావాలని కోరుకుంటే మనం ఎక్కడికి పోవాలి అని చెప్పి ఇంద్రుడు బాధపడి భయపడ్డాట. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏమండి, ఇంద్రుడికి కూడా ఇవన్నీ ఉంటాయనే చెప్తున్నాయి పురాణాలు. మనం ఏం చేస్తాం? ఇంద్రుడు అప్పుడు కూష్మాండ దేవతలతో కలిసి నానా రూపాల్ని ధరించి ఆ ధ్రువుడి యొక్క సమాధిని చెడగొట్టాలి అని ప్రయత్నం చేశారట. ధ్రువ సమాధిని చెడగొట్టాలి అని. చటుల దంష్ట్రా విషజ్వాల కరాళ భీకర భుజంగంబులై కరవవచ్చు. ధ్యానంలో ఉంటే భీకరమైన విషసర్పాల యొక్క రూపాన్ని ధరించి కరవటానికి వస్తున్నాడు. ధ్రువుడి చుట్టూ చేరి ఇక్కడికి వచ్చి పాము బుస్ బుస్ బుస్, ఏమీ వినిపించట్లా. చదువుదామని కూర్చోగానే ఫోన్ వస్తుంది ఫ్రెండ్ది, అరే చురుముని తినడానికి వస్తావరా అని. వెంటనే ఫోన్ పెట్టి బయలుదేరుతాడు. అయిపోయింది. ఈ పరిస్థితి కాదు ధ్రువుడిది. కూర్చున్నాడంటే కూర్చున్నాడు అంతే. ధ్యానం అంటే ధ్యానం అంతే. బుసలు కాదు, తుసలు కాదు, ఏం కొట్టినా కూడా లేచేవాడు కాదు ఆయన. ధ్యానంలో ఉన్నాడు. కేసరి శార్దూల కిరి గండ భేరుండ రూపంబులై పొడచూపుచుండు దైత్య పిశాచ భూత ప్రేత డాకిని సంరావములతోడ సందడించు చిటచిటార్భటి బరి స్ఫుట దావపావక కీలల క్రొమ్మంటలోలి పొదవు. భయంకరంగా డాకిని శాకిని రూపాలు కూడా తీసుకుని కుష్మాండ దేవతలు వాళ్ళందరినీ పంపించేశారు భయపట్టండి అని. ఓ హోరున గాలి, భీకరమైన వర్షము, ఇవన్నీ ధ్రువుడికి విఘ్నాలు కలిగించటానికి. వదనముల మంటలొలుకంగా ముదిసినట్టి జంబు కంబులు కొరవి దయ్యంబులట్లు. భయంకరమైన ఈ నక్కలు, తోడేళ్లు వచ్చి కూతలు పెడుతున్నాయి. భూతప్రేత పిశాచాలు వచ్చి భయపెడుతూ ఉన్నాయి ఆ ధ్రువకుమారుని. పెట్టు రాత్రుల కూతలు పెట్టుచుండు అవిరళ ధ్యానపరుడైన ధ్రువుని కడను. ఆయన అవిరళ ధ్యానపరుడు, ఆయన ఎవ్వరూ కదల్చలేరు. అలా ధ్యానంలో ఉండిపోయాడు. ఇక వాళ్ళు చేసేది లేక ఒక మాయా సునీతిని సృష్టి చేశారు. ఇది రామాయణంలో కదా, మాయా సీతను సృష్టి చేసినట్టుగా, మాయారాముణ్ణి సృష్టి చేసినట్టుగా వీళ్ళు మాయా సునీతని సృష్టి చేశారు. సృష్టి చేసి ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడ, అయ్యో ధ్రువకుమారా చచ్చిపోతావురా, ఈ తపస్సులు వద్దురా, లేవరా, నన్ను మర్చిపోయావా, నేను అనాథనైపోయానురా, నువ్వు ఈ తపస్సులో ఇక్కడే అడవిలో చచ్చిపోతే నన్ను చూసేది ఎవర్రా అని ఆవిడ గొంతులోనే మాయా సునీతి ఏడుస్తోంది. అమ్మ మాట వినిపించంగానే ధ్యానంలో ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. చూసి నవ్వాడు, మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. తెలిసిపోయింది అమ్మ ఇలా ఏడ్చేది కాదే, ఆవిడే పంపించింది. చూసి కళ్ళు మూసుకున్నాడు, కానీ చలించలేదు. ఈ సమయంలో నువ్వు ఆడుకోవాలిరా, ఇక్కడికి వచ్చి తపస్సులు చేస్తే ఎట్లా? సునీతి రకరకాల మాటలు చెప్తోంది.
ఎందుకు ఇది ఆత్మనాశనం చేసుకునే పని? ఇంత తపస్సు అవసరమా? హాయిగా వచ్చి అక్కడే ఆడుకో సంతోషంగా. ఏదో ఉందిగా, మనకేదో ఇచ్చాడుగా, అర్ధరాజ్యమో పావురాజ్యమో పుల్లరాజ్యమో ఏదో ఇచ్చాడు కదా, దాంతోనే సంతోషపడు అని రకరకాలుగా ఆవిడ చెప్తోంది. కానీ ఏది వినటానికి సిద్ధంగా లేడు. పైగా నీ ముందరే నేను ప్రాణాలు విడిచేస్తాను అని చెప్పి రోధిస్తోంది. అయినా కూడా ధ్రువుడి మనస్సు చలించలేదు. చూసినా కూడా చూడనట్టుగానే ఉన్నాడు. ఆవిడ అరిచింది, ఆ మాయా సునీతి, అదిగో రాక్షసులు వచ్చేస్తున్నారు, నన్ను తినేస్తారు, నిన్ను తినేస్తారు. అయినా కూడా ధ్రువుడు కదల్లేదు. ఇక చేసేది లేక, మాయ ఎక్కువసేపు నిలవదు, కాసేపే. ఆ కాసేపు మనం జాగ్రత్తగా ఉంటే, కోపము కానీ కామం కానీ ఏదైనా సరే మాయ అట్లా వస్తుంది. ఆ సమయంలో నిలకడగా జాగ్రత్తగా ఉంటే వెళ్ళిపోతుంది. ఎక్కువసేపు ఉండలేదు, బుడగాది పగిలిపోతుంది మాయ. అలా ఎక్కువసేపు ఉండలేక సునీతి వెళ్ళిపోయింది, మాయా సునీతి వెళ్ళిపోయింది. ఆయన ధ్యానంలో ఆయన ఉన్నాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత రాక్షసులు వచ్చి భీకరమైన శబ్దాలు చేస్తూ, చంపేసేయండి వీడిని, ధ్రువకుమారుణ్ణి, రకరకాలుగా భయపెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటే, గోవిందాసక్త చిత్తస్య యయుర్నేంద్రియ గోచరం. కానీ వీళ్ళెవ్వరూ కూడా, సునీతి అమ్మ అన్నప్పుడు తెరిచాడు, కళ్ళు తెరిచి చూశాడు తప్ప వీళ్ళెవ్వరూ అసలు ఆయన ఇంద్రియ గోచరమే కాలేదు. ఎందుకు అంటే గోవిందాసక్త చిత్తస్య, అక్కడ మనస్సు పెట్టేశాడు గోవిందుల్లో. కాబట్టి వీళ్ళెవరూ కూడా ఆయనకి తుచ్చము, వాళ్ళెవరూ కనిపించేది కాదు. ఆ ధ్రువకుమారుడు ఏకాగ్ర మనస్సుతో ఎల్లప్పుడూ కూడా ఆ మహావిష్ణువునే ధ్యానిస్తూ ఆ మహావిష్ణువులోనే మనస్సుని లీనం చేసేసాడు. మనస్సు అక్కడే లయమైపోయింది. కాబట్టి ఈ దేవతల చేష్టలు అక్కడ సాగలేదు. ఇక వాళ్ళు లాభం లేదనుకుని నేరుగా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిపోయి, అయ్యా స్వామి, ఇప్పుడు వచ్చారు, దేవదేవ జగన్నాథ పరేశ పురుషోత్తమ, అయ్యా ధ్రువస్య తపసా తప్తాహ త్వాం వయం శరణం గతాహ. ధ్రువుడి తపస్సేమో కానీ అలా ఉంచు, తపస్సు చేసేది ఆయన, వేడి మాకు. ఏది సూర్యుడు అక్కడి నుంచి మండుతూ ఉంటే వేడి మనకి, ఆయనకేం లేదు కదా. అలా తపస్సు చేసేది ఆయన, ఆ వేడంతా మాకు తగులుతోంది. తపసా తప్తాహ, కాలిపోతున్నాం మేము, ఆ తపస్సుకి మేం కాలిపోతున్నాం. నా సింహాసనం కిందకు వచ్చేసింది అంటాడు ఇంద్రుడు. నాకు భయం వేస్తోంది సింహాసనం కాలిపోతుందేమో అని. కాబట్టి నన్ను కాపాడు, నన్ను క్షమించు, నన్ను దయచూడు, శరణంగతాహ. అలా ఏం కోరుకుంటాడో తెలియదు, చంద్రలోకమో ఇంద్రలోకమో, ఇదంతా మాకు అనుమానంగా ఉంది అన్నప్పుడు మహావిష్ణువు నవ్వాడు. నవ్వి, ఇంకా మీరు బుద్ధి మానుకోలేదా? ఇంకా అక్కడే ఉన్నారా? తపస్సు చేసే ప్రతి ఒక్కడూ ఇంద్రుడే చంద్రుడే కావాలి అని అనుకుంటారని మీ అభిప్రాయమా? మీకెవ్వరికి ఇంద్రుడి ఆ ధ్రువకుమారుడి మనస్సులో ఏముందో తెలియదు, నాకు తెలుసు. మీరెవ్వరు ఏం భయపడాల్సిన పని లేదు. నేను వెళ్ళి ఆ ధ్రువకుమారుడికి దర్శనమిచ్చి, ఆ ధ్రువకుమారుడికి ఏమి కావాలో, ఏమి కోరుకుంటున్నాడో దాన్ని నేను ఇచ్చి వస్తాను అన్నాడు భగవంతుడు. జై బలో శ్రీ మహావిష్ణువుకి జై. ఆయన అలా ప్రతిజ్ఞ చేసి నేరుగా అక్కడికి వచ్చాడు. వచ్చి, ఓ కుమార, ధ్రువకుమార, నీ తపస్సుకి చాలా సంతోషించాను, నేను నీకు వరాలు ఇవ్వాలని వచ్చాను అని ఆయన మాట్లాడుతూ ఉంటే ధ్రువకుమారుడు కళ్ళు తెరవల. లోపలే మాట్లాడాడు, మనస్సులోనే మాట్లాడాడు, తెరవల, తెలియలా. ఇది ధ్యానమో లేకపోతే నా భ్రమో అని అనుకున్నాడేమో పిల్లవాడు. అందుకనే ఏ రూపాన్ని తాను చూశాడో అదే రూపంతో బయట ప్రకటమయ్యాడు స్వామి. ప్రకటమయ్యి అప్పుడు పిలిచాడు, ధ్రువకుమారా అన్నాడు. ఆయన ఇంద్రియాల్ని ఎలా లేపాలో ఆయనకి తెలుసు. అలా ఆయన చెవుల్లోకి దూరి ఆ హృదయంలోకి చేరి, ధ్రువకుమారా అని మహావిష్ణువు పిలిస్తే మేఘగంభీరమైన ధ్వని అది. దానికి ఒక్కసారి ధ్యానం నుంచి మేల్కున్నాడు. వ్యుత్థానమైంది. ఆ మాటలు విని యోగ విద్య అందించిన అంతర్దృష్టితో అంతరంగంలో తాను చూస్తూ ఉండేటువంటి ఆ రూపము ఇప్పుడు చర్మచక్షుస్సులకి కనిపిస్తోంది. ఇన్ని రోజులు ఆ సప్తఋషులు చెప్పిన విధంగా మనస్సులో దర్శనం చేసిన రూపము ఇప్పుడు
చర్మచక్షుస్సులకు కనిపిస్తోంది. ఇలా బాహ్య దృష్టికి కనిపించేసరికి ధ్రువుడు ఇప్పుడు ఆనందించాడు, విశ్వసించాడు, అవును వచ్చింది స్వామియే అని. సమాధి స్థితి నుంచి పూర్తిగా బయటికి వచ్చి లౌకిక స్పృహని పొందాడు. ఉన్మీలితాక్షో దదృశే ధ్యాన దృష్టం హరిం పురః. తాను ధ్యానంలో ఏ రూపాన్నైతే చూసుకున్నాడో అదే రూపాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఆహా, ఎలా ఉండాలి అనుభవం, ఎలా ఉండాలి ఆనందం. అంత ఆనందంగా మురిసిపోయి ఆ స్వామిని చూస్తున్నాడు. శంఖచక్ర గదాశార్ంగ వరాసి ధరమచ్యుతం కిరీటినం సమాలోక్య జగామ శిరసామహీం. ఆ రూపాన్ని చూసి ఇక ఏం చేస్తాడు పిల్లవాడు, ఏమొచ్చు, ఒక్కసారి అలా నేల మీద పడి శిరస్సాష్టాంగ వందనం చేశాడు. చేసి ఆ స్వామిని చూస్తూ ఉంటే మనస్సు నిండిపోతోంది, ఆనందంలో మైమరిచిపోతున్నాడు. ఆహా, ఏమి అద్భుత రూపము, నా ముందు వచ్చి ప్రత్యక్షమైంది అంటే నమ్మలేకపోతున్నా. గిల్లి చూసుకోవాల్సిన పరిస్థితి ధ్రువుడికి. ఆహా, ఆ రూపాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన్ని దర్శిస్తూ ఉండటంతోనే ధ్రువుడికి ఒళ్ళు జలధరించిపోయింది. ఎవరికైనా కాదా మరి అటువంటి రూపం ఎక్కడైనా ఉందా? ఆయనకన్నా సౌందర్యం ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? ఆయనే వచ్చాడు. అటువంటి ఆ స్వామి, ఆయన్ని స్తుతించాలి అనుకున్నాడు. అయితే పాపం ధ్రువుడికి నోట మాట రాలేదు. ఏమని స్తుతించాలో, ఎలా స్తుతించాలో పాపం ధ్రువుడికి తెలియలా, మాటలు రావట్లేదు. ఓ దేవా, నా తపస్సు వల్ల నీకు సంతోషం కలిగితే నేను నిన్ను స్తుతించాలి అనుకుంటున్నాను మనసులో అనుకున్నాడు. నాకు స్తోత్రం చేసే శక్తిని, భాగ్యాన్ని అనుగ్రహించు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే, నీ మనస్సు నాకు తెలుసురా, నువ్వు నన్ను స్తోత్రం చేయాలి అని అనుకుంటున్నావు అని చెప్పి ఆయన తన చేతిలో ఉండే శంఖం, ఆ శంఖాగ్రంతో ఆ ధ్రువుడి యొక్క బుగ్గల్ని ఒకసారి ఇలా తాకాడు. పిల్లవాడు కదా, ఇలా ఒక్కసారి. శంఖాగ్రము అంటే వేదాంతము అని అర్థం. శంఖానికి వేదాంతం అనే అర్థం ఉంది. అంటే సమస్త వేదాంత సారము కూడా ధ్రువుడికి అర్థమైపోవాలి అని భగవంతుడు సంకల్పించి ఆ శంఖాగ్రంతో శంఖ ప్రాంతేన గోవింద తం పస్పర్శ కృతాంజలిం ఒక్కసారి అలా తాగాడు. అప్పుడు ఇక ధ్రువుడు ప్రారంభించి స్తోత్రం చేశాడు. భాగవతంలో అయితే అది ఒక స్తోత్రం, అద్భుతమైన స్తోత్రం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం అని ధ్రువుడు ప్రార్థన. ఇక్కడ భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ భూతాది రాది ప్రకృతి యస్య రూపం నతోస్మితం. అష్టరూపంగా స్వామిని అష్టమూర్తిగా చూసి నమస్కారం చేసి సమస్త ప్రపంచము పరమాత్మ అనే దృష్టితో నమస్కారం చేశాడు. శుద్ధ సూక్ష్మోఖిల వ్యాపి ప్రధానాత్ పరతః పుమాన్ యస్య రూపం నమస్తస్మై పురాణాయ గుణాత్మనే బృహత్వాత్ బ్రహ్మణత్వాచ్చ యద్రూపం బ్రహ్మ సంజ్ఞితం తస్మై నమస్తే సర్వాత్మన్ యోగి చింత్యా వికారవత్. స్వామి, అటువంటి నీకు నమస్కారం. ఇక న్యగ్రోధస్సు మహానల్పే యథా బీజే వ్యవస్థిత సంయమే విశ్వమఖిలం బీజభూతే తథా త్వయి. భగవంతుడా, చూస్తూ ఉన్నాం ఈ ప్రపంచాన్నంతా, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక వృక్షము, ఒక పెద్ద మర్రి చెట్టు ఒక చిన్న బీజం నుంచి వస్తోంది అంటే అర్థం ఏమిటి? ఆ వృక్షం అంతా ఆ బీజంలో ఉన్నట్టే కదా. అలాగే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండేటువంటి నీలోనే ఈ ప్రపంచమంతా దాగి ఉంది స్వామి. గోవిందా గోవింద, అంతే కదా. ఇక బీజాదంకుర సంభూతో న్యగ్రోధస్సు సముత్థతః విస్తారంచ యథా యాతి త్వత్తసృష్టో తథా జగత్. అలా ఆ బీజం నుంచి, ఆ విత్తనం నుంచి వచ్చిన చెట్టు విస్తరించినట్టుగా నీ నుంచి వచ్చిన ఈ జగత్తంతా విస్తరిస్తోంది స్వామి. అటువంటి నీకు నమస్కారం. ఎలాగైతే ఒక అరటి దుంగ, అరటి స్తంభం తీసుకుని దాన్ని విడిపిస్తూ పోతే ఒక్కొక్క పొరలు పొరలుగా తీస్తే మిగిలేదేముంది దాంట్లో? అలా ఈ ప్రపంచాన్ని పొరలు పొరలు పొరలుగా తీస్తే 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 అక్కడ ఏమీ కనిపించదు, ఏమీ ఉండదు. కానీ వీటన్నిటికీ కూడా ఆధారంగా ఉండేది నువ్వే, అధిష్టానమైనది నువ్వే. అటువంటి నీకు నమస్కారము. ధ్రువుడు మాటలు వచ్చేసాయి ఇప్పుడు.
భగవంతుడి ఆశీస్సులతో అనుగ్రహంతో అలా పృథగ్భూతైక భూతాయ చెప్పండి. పృథగ్భూతైక పృథగ్భూతైక భూతాయ భూతాయ భూతభూతాయ భూతభూతాయ తే నమః తే నమః ప్రభూతభూత ప్రభూతభూత భూతాయ భూతాయ తుభ్యం తుభ్యం భూతాత్మనే నమః. భూతాత్మనే నమః. యో మే మనోరథః యో మే మనోరథః నాథ నాథ సఫలః సఫలః సత్వయా కృతః సత్వయా కృతః తపశ్చ తప్తం తపశ్చ తప్తం సఫలం సఫలం యదృష్టోసి యదృష్టోసి జగత్పతే. జగత్పతే. ఇంకేం కావాలయ్యా? నా తపస్సు ఫలించింది, నీ దర్శనమైందిగా, ఇంకేం కోరుకోవాలి నేను? కాబట్టి కోరేదేమీ లేదు. సర్వం సంపద్యతే పుంసాం మయి దృష్టి పథం గతే. భగవంతుడు అన్నాడు, నాయనా నువ్వు చెప్పింది నిజమే, నన్ను గనక ఒకసారి యథాతథంగా తత్వదృష్టితో చూస్తే గనక ఇక ఆ మానవుడికి దొరకనిది లభించనిది అంటూ ఏదీ లేదు. నువ్వు అటువంటి నన్ను దర్శనం చేసుకున్నావు, ఇంకా నువ్వు ఏది కోరాల్సింది లేదు, నువ్వు చెప్పింది నిజమే అని అన్నప్పుడు ధ్రువుడు సర్వప్రాణులయందును సర్వాంతర్యామివైన సర్వేశ్వరుడవున్ సర్వజ్ఞుండవునగుని కుర్వీధర కోర్కి సెప్ప నుచితమే కృష్ణ. కృష్ణ, నువ్వు సర్వజ్ఞుడివి, ఓ మహావిష్ణువు, నీకంతా తెలుసు. అటువంటి నీకు కోరిక చెప్పు అంటున్నావు, నా కోరిక చెప్పుకుంటే బాగుంటుందా? అది నిజంగా బుద్ధివంతుడు చేసే పనేనా? అలా చేయొచ్చా? అంతా తెలుసు అంతా తెలుసు అంటూ నాకు ఇది కావాలి అని అడిగితే ఏమైనా బాగుంటుందా అని ధ్రువుడనే అంటూ నీ అనుగ్రహంతోనే ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా ఆయా పదవుల్ని పొందారు. వారందరూ కూడా ఆ స్థానంలో ఉండటానికి నీ అనుగ్రహమే కారణము. నేను ఆ సురుచి చేసిన అవమానానికి భరించలేక ఇదిగో ఈ తపస్సుకు వచ్చాను చెప్పుకుంటున్నాడు. చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాడు. అప్పుడు ఆ సమయంలో ఆ సురుచి చాలా నిందించింది. ఆ కారణంతో నీ అనుగ్రహాన్ని పొందాలని, నీ అనుగ్రహాన్ని పొంది నాశనము లేనటువంటి ధ్రువస్థానాన్ని పొందాలి అని చెప్పి నేను వచ్చి తపస్సు చేస్తున్నాను స్వామి అని అన్నాడు. చెప్పావు కదా వరం, నాకు తెలుసు నువ్వేం కోరుకుంటున్నావో నాకు తెలుసు. అలాగే సమస్త నక్షత్రాలకు, చంద్రుడు, సూర్యుడు మొదలైన గ్రహాలకు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు, ఏ ఏ గ్రహాలు ఉన్నాయో మొత్తం ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త గ్రహాలకి, నక్షత్రాలకన్నిటికీ కూడా పైన ఉండే స్థానము ధ్రువస్థానము. ఆ ధ్రువస్థానానికి నిన్ను నేను ఈ రోజు నుంచి అధిపతిని చేస్తున్నాను అని ఆశీర్వదించేస్తున్నాను. అది ధ్రువస్థానం. కల్పాంతం వరకు నువ్వే, నిన్నెవరూ కదల్చలేరు. మళ్ళీ అటువంటి స్థానము ఇంకొక స్థానం లేదు. దాన్ని ఇంకొకళ్ళు పొందుదాము అంటే కూడా కుదరదు. అటువంటి స్థానాన్ని నీకు ఇస్తున్నాను ధ్రువకుమార అని భగవంతుడు ఆశీర్వదించి ఆ ధ్రువకుమారుణ్ణి దగ్గరికి తీసుకుని, ఏ తండ్రి ప్రేమకైతే దూరమయ్యాను అని అనుకున్నాడో ఆ తండ్రి ప్రేమని విష్ణువే ఒలకపోశాడు. ఇంకేముంది కావాలి, ఇంకేం కావాలి? మహావిష్ణువు వల్ల పితృప్రేమని పొందినటువంటి మహానుభావుడు ధ్రువుడు. ఆ తరువాత అలా బయలుదేరి వస్తాడు రాజ్యానికి. వస్తే అందరూ ఎదురొచ్చి, భాగవతంలో నారద మహర్షి ముందే వచ్చి చెప్పి ఉంటారు, వీళ్ళందరూ వెళ్ళి స్వాగతం పలికి ధ్రువుణ్ణి పిలిపించుకుంటారు. కానీ ఇప్పుడు కాదు, నువ్వు ఇక్కడ ఉండి రాజ్యం చేయాలి, 32,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయాలి, ఆ తరువాత నీకు ఆ స్థానము అని అంతా చెప్పాడు. చెప్పడం మాత్రమే కాకుండా తమ్ముడు ఏ గతితో ప్రాణాలు విడుస్తాడో కూడా చెప్పాడు. అలాగే ఆ పిన్నమ్మ తన గతి ఏమవుతుందో చెప్పాడు మహావిష్ణువు. అంతేకాకుండా నీ తల్లి సునీతి ఎప్పుడూ కూడా ధ్రువతారతో పక్కనే ఇంకొక తారగా వెలిగిపోతూ ఉంటుంది అని ఆ తల్లికి కూడా ఆ స్థానాన్ని ఇచ్చాడు భగవంతుడు. అలా ఆ ధ్రువుడు తిరిగి రావటం, రాజవ్వటం, ఈ ఘట్టాలన్నీ కూడా ధ్రువోపాఖ్యానంలో చాలా విశేషంగా వర్ణించబడి ఉన్నాయి. అటువంటి ఆ ధ్రువోపాఖ్యానాన్ని భక్తి వృద్ధి కోసం
ఎటువంటి అవమానాలు కష్టాలు జరిగినా కూడా నిలబడి దాన్ని ఎదుర్కొని దాన్ని గెలవటానికి శక్తి రావటం కోసం, ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తిని మరిచిపోకుండా ఉండేందుకోసం ధ్రువోపాఖ్యానాన్ని వినాలి అని చెప్తారు. దాని విశేషమైన ఫలశ్రుతిని కూడా చెప్పారు. అలా ఆ ధ్రువోపాఖ్యానాన్ని విన్నవాళ్ళు కానీ పఠించిన వాళ్ళు కానీ ధ్రువస్థానం అంటే దేన్ని వారు అనుకుంటూ ఉన్నారో దాని మీద వారికి దృఢమైన ధ్రువమైన మనస్సు నిలుస్తుంది అని భగవంతుడు ఆశీర్వదించాడు. ధ్రువోపాఖ్యానానికి ఉండేటువంటి మహిమ అటువంటిది. అటువంటి ఆ ధ్రువోపాఖ్యానాన్ని మనము ఈ విష్ణు పురాణంలో చెప్పుకోవటం మన భాగ్యం. విష్ణు పురాణ శ్రవణం. విష్ణు పురాణ శ్రవణం భవభయహరణం తరణం. విష్ణు పురాణ శ్రవణం భవభయహరణం తరణం. శ్రీహరిపాదాశ్రయణం శ్రీహరిపాదాశ్రయణం. దయనం సచిదానందోదయనం సచిదానందోదయనం సచిదానందోదయనం. విష్ణు పురాణ శ్రవణం భయహరణం తరణం భవభయహరణం తరణం. శ్రీహరిపాదాశ్రయణం శ్రీహరిపాదాశ్రయణం సచిదానందోదయనం సచిదానందోదయనం. జయ బోలో లక్ష్మీ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿಗೆ ಜಯ. ಇವತ್ತು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಬಹಳ ವಿಶೇಷವಾದಂಥ ದಿವಸ. ವಿಶೇಷವಾಗಿ ಮೈಸೂರಿನಲ್ಲಿ ನಾಡತಾಯಿ ಅಮ್ಮನವರು ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಅಮ್ಮನವರ ವರ್ಧಂತಿ ಇವತ್ತು. ರೇವತಿ ನಕ್ಷತ್ರ ಮಂಗಳವಾರ ಕೂಡಿ ಬಂದಿರುವಂಥ ಈ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬೆಟ್ಟದ ತಾಯೆ ಚಾಮುಂಡಿ ಅಮ್ಮನವ್ರನ್ನ ಸ್ತೋತ್ರ ಮಾಡಿಕೊಂಡು ಸ್ವಲ್ಪ ಆ ಧ್ರುವೋಪಾಖ್ಯಾನವನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ಕೊಳ್ಳುವಂಥ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡೋಣ. ಬೆಟ್ಟದ ತಾಯೇ ಚಾಮುಂಡಿ ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ, ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಬೆಟ್ಟದ ತಾಯೇ ಚಾಮುಂಡಿ ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ, ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಬೆಟ್ಟದ ತಾಯೇ ಚಾಮುಂಡಿ ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ, ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಬೆಟ್ಟದ ತಾಯೇ ಚಾಮುಂಡಿ ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ, ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಸಿಂಹವಾಹಿನಿ ನೀನಮ್ಮ, ನಮ್ಮನ್ನು ಕಾಯಬೇಕಮ್ಮ. ಸಿಂಹವಾಹಿನಿ ನೀನಮ್ಮ, ನಮ್ಮನ್ನು ಕಾಯಬೇಕಮ್ಮ. ಓಡಿ ಬಂದೆನು ನಮ್ಮಮ್ಮ, ಹಿಡಿಯಲು ನಿನ್ನಯ ಪಾದವನು. ಓಡಿ ಬಂದೆನು ನಮ್ಮಮ್ಮ, ಹಿಡಿಯಲು ನಿನ್ನಯ ಪಾದವನು. ಬೆಟ್ಟದ ತಾಯೇ ಚಾಮುಂಡಿ ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ, ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಬೆಟ್ಟದ ತಾಯೇ ಚಾಮುಂಡಿ ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಕರುಣಾರಸವನು ಹರಿಸಮ್ಮ, ಸುಜ್ಞಾನವನ್ನು ಕೊಡಿಸಮ್ಮ. ಕರುಣಾರಸವನು ಹರಿಸಮ್ಮ, ಸುಜ್ಞಾನವನ್ನು ಕೊಡಿಸಮ್ಮ. ಮತಿಯೂ ನಿನ್ನದೆ ಗತಿಯೂ ನಿನ್ನದೆ, ಸದ್ಗತಿ ನನಗೆ ಕೊಡಿಸಮ್ಮ. ಮತಿಯು ನಿನ್ನದೆ ಗತಿಯು ನಿನ್ನದೆ, ಸದ್ಗತಿ ನನಗೆ ಕೊಡಿಸಮ್ಮ. ಸದ್ಗತಿ ನನಗೆ ಕೊಡಿಸಮ್ಮ. ಸದ್ಗತಿ ನನಗೆ ಕೊಡಿಸಮ್ಮ. ಬೆಟ್ಟದ ತಾಯೇ ಚಾಮುಂಡಿ ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ, ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಬೆಟ್ಟದ ತಾಯೇ ಚಾಮುಂಡಿ ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ, ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಹುಟ್ಟು ಸಾವಿನಲ್ಲಿ ಬೇಸತ್ತೆ ಮತ್ತೆ ಹುಟ್ಟಿ
ಹುಟ್ಟಿಸಬೇಡಮ್ಮ. ಹುಟ್ಟು ಸಾವಿನಲ್ಲಿ ಬೇಸತ್ತೆ ಮತ್ತೆ ಹುಟ್ಟಿಸಬೇಡಮ್ಮ. ಮೂರು ಕಾಲದಲ್ಲಿ ಸ್ಮರಿಸುವೆನು ಸಚಿದಾನಂದವ ಕರುಣಿಸಮ್ಮ. ಮೂರು ಕಾಲದಲ್ಲಿ ಸ್ಮರಿಸುವೆನು ಸಚಿದಾನಂದವ ಕರುಣಿಸಮ್ಮ. ಸಚಿದಾನಂದವ ಕರುಣಿಸಮ್ಮ. ಸಚಿದಾನಂದವ ಕರುಣಿಸಮ್ಮ. ಬೆಟ್ಟದ ತಾಯೇ ಚಾಮುಂಡಿ ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ತಾಯೇ ಚಾಮುಂಡಿ ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಕಷ್ಟವ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ನಮ್ಮಮ್ಮ ಹರಿಸೆ ನಮ್ಮಮ್ಮ. ಜೈ ಬೋಲೋ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಮಾತೆಗೆ ಜೈ. ಅಂತ ಹೇಳಿ ಅಮ್ಮನವ್ರನ್ನ ಸ್ಮರಣೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇವತ್ತು ಸ್ವಯಂಭುವ ಮನ್ವಂತರದಲ್ಲಿ ಅಥವಾ ಸ್ವಯಂಭುವ ಮನುವಿನ ವಂಶದಲ್ಲಿ ಆದಂಥ ಕಥೆಯನ್ನು ಹೇಳಕ್ಕೆ ಪರಾಶರರು ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಆ ಸ್ವಯಂಭುವ ಮನುವಿಗೆ ಪ್ರಿಯವ್ರತ ಉತ್ತಾನಪಾದ ಅಂತ ಹೇಳಿ ಇಬ್ಬರು ಮಕ್ಕಳು. ಕಥೆ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವಂಥದ್ದೇ, ಧ್ರುವಕುಮಾರನ ಕಥೆ. ಅವರಲ್ಲಿ ಉತ್ತಾನಪಾದನಿಗೆ ಇಬ್ಬರು ಹೆಂಡತಿಯರು, ಸುರುಚಿ ಸುನೀತಿ ಅಂತ. ಸುರುಚಿಯ ಮಗ ಉತ್ತಮ, ಸುನೀತಿಯ ಮಗ ಧ್ರುವಕುಮಾರ. ಸುರುಚಿ ಅಂದರೆ ರಾಜನಿಗೆ ಬಹಳ ಪ್ರೀತಿ, ಸುನೀತಿ ಅಂದರೆ ಪ್ರೀತಿಯೇ ಇಲ್ಲ. ಹೀಗಿರುವಾಗ ಒಂದು ಸಲ ರಾಜನ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಅಪ್ಪನ ಮಡಿಲಲ್ಲಿ ಕೂತಿರುವಂಥ ತಮ್ಮನನ್ನು ನೋಡಿ ಧ್ರುವಕುಮಾರನಿಗೂ ಕೂಡ ತಂದೆಯ ಮಡಿಲಲ್ಲಿ ಕೂತ್ಕೋಬೇಕು ಅಂತ ಆಸೆ ಆಯಿತು. ಹೋಗ್ತಾನೆ ಕೂತ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಅಂತ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾನೆ. ಇಷ್ಟರೊಳಗೆ ಆ ಸುರುಚಿ ಎಲ್ಲಿದ್ದೋ ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಂದು ಎಳೆದು ಕೈ ಎಳೆದು ಒಂದು ಬಿಗಿದು ಆ ಧ್ರುವಕುಮಾರನಿಗೆ ಅವಮಾನ ಮಾಡ್ತಾಳೆ. ನೀನು ನನ್ನ ಗರ್ಭದಲ್ಲಿ ಹುಟ್ಟಿರೋನಲ್ಲ, ಹಾಗಾಗಿ ನಿನಗೆ ಸಿಂಹಾಸನದ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ. ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಹತ್ತಿ ಕೂತ್ಕೊಳ್ಬೇಕು ಅಂದ್ರೆ ನನ್ನ ಗರ್ಭದಲ್ಲಿ ಹುಟ್ಟಿರಬೇಕು ಅಂತ ಅವಮಾನ ಮಾಡ್ತಾಳೆ. ಆಗ ಆ ಸಣ್ಣ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಆ ಥರ ಮಾತು ಹೇಗೆ ಮನಸ್ಸಿಗೆ ಚುಚ್ಚಿರಬಹುದು? ಬಹಳ ಕೋಪ ಬರುತ್ತೆ, ತುಂಬ ದುಃಖ ಆಗುತ್ತೆ. ಓಡೋಡಿ ಬರ್ತಾನೆ ಅಮ್ಮನ ಹತ್ರ. ಅಮ್ಮ ಕೇಳ್ತಾಳೆ, ಏನಾಯ್ತಪ್ಪ, ಯಾರು ಏನಾರು ಅಂದ್ರ? ನಿಮ್ಮ ತಂದೆಯನ್ನು ಏನಾರು ಅಂದ್ರ ಅಂತ. ಇನ್ನೂ ವಿಚಿತ್ರ ನೋಡಿ, ಅದಕ್ಕೇನಾರು ನಿನಗೆ ಕೋಪ ಬಂತ? ನಿಮ್ಮ ತಾಯಿಯನ್ನು ಏನಾರು ಅಂದ್ರ? ಅಥವಾ ನಿನಗೆ ಯಾರು ಅವಮಾನ ಮಾಡಿದ್ರ? ಏನಾಯ್ತು? ಏನಾರು ಆಟ ಆಡ್ಕೊಳ್ಳುವಾಗ ನಿಂದೇನಾರು ವಸ್ತು ಯಾರು ಕಿತ್ಕೊಂಡ್ರ? ಯಾಕೆ ಏನು ಅಳ್ತಾ ಇದೆಯಾ? ಅಲ್ಲ ಅಮ್ಮ, ಇದು ಯಾವುದೂ ಅಲ್ಲ. ಅವಳಿದ್ದಾಳಲ್ಲ ಸುರುಚಿ, ಅವಳು ಹಂಗೆ ಅವಮಾನ ಮಾಡಿಬಿಟ್ಲು. ಹಾಗೆ ಅನ್ಬಾರ್ದು ಕಣೋ ಚಿಕ್ಕಮ್ಮ, ಅವಳನ್ನು ಹಾಗೆಲ್ಲ ಹೆಸರಿಟ್ಟೆಲ್ಲ ಕರೀಬಾರ್ದು. ಸುರುಚಿ ಅಂತೆಲ್ಲ ಏಕವಚನದಲ್ಲಿ ಕರೀಬಾರ್ದು, ಚಿಕ್ಕಮ್ಮ ಅನ್ನಬೇಕು. ಏನು ಚಿಕ್ಕಮ್ಮ ಹೀಗೆಲ್ಲ ಅವಮಾನ ಮಾಡಿದಾಳೆ? ಬಹಳ ಕೋಪ ಧ್ರುವನಿಗೆ. ಆಗ ನೋಡಪ್ಪ, ಹೀಗೆ ಸುರುಚಿ ಬೈದ್ಲು ಅಂತ ಹೇಳಿ ನೀನು ಬಾಧೆ ಪಡೋದ್ರಲ್ಲಿ ಅರ್ಥ ಇಲ್ಲ. ನೋಡು, ನನ್ನ ಗರ್ಭದಲ್ಲಿ ನೀನು ಹುಟ್ಟಿದೀಯ, ಏನು ಮಾಡೋದು? ನನ್ನ ಪುಣ್ಯ ಅಷ್ಟೇ, ನಿನ್ನ ಪುಣ್ಯ ಅಷ್ಟೇ. ನೀನಿನ್ನು ಪುಣ್ಯ ಸಂಪಾದಿಸ್ಕೋಬೇಕು ಹೆಚ್ಚಿಗೆ. ಯಾವ್ದಾದ್ರು ನಮಗೆ ಬರಲಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಮೊದಲು ಪಾತ್ರತೆಯನ್ನು ಪಡಿಬೇಕು, ಅದನ್ನು ಪಡ್ಕೊಳ್ಳೋ ಅಂಥ ಪಾತ್ರತೆ ನಮಗೆ ಬೇಕು. ಹಾಗಾಗಿ ನೀನು ಮೊದಲು ಪಾತ್ರನಾಗು. ಏನು ಮಾಡಬೇಕು? ಸತ್ಪಾತ್ರತೆ ಬರಬೇಕು ಅಂತಂದ್ರೆ ಪುಣ್ಯ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೋ. ಆಗ ಈ ಮಾತೆಲ್ಲ ಕೇಳಿ ತಾಯಿಯ ಒಳ್ಳೆ ಮಾತು, ಆ ಒಳ್ಳೆ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಧ್ರುವನಲ್ಲಿ ಒಂದು ಪರಿವರ್ತನೆ. ಕೋಪ ಮರೆತು, ಹೌದಮ್ಮ ನೀನು ಹೇಳ್ದ ಹಾಗೆ ನಿನಗೂ ಅವಮಾನ ಆಯಿತು, ನನಗೂ ಅವಮಾನ ಆಯಿತು. ನಿನ್ನ ಗರ್ಭದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ನಾನು ಅಂತ ಹೇಳಿ ನಿನ್ನ ಗರ್ಭವನ್ನು ಅವಮಾನ ಮಾಡಿದ್ರು. ಅದಕ್ಕಾಗಿ ನಾನು ನಿನಗೆ ನನಗೆ ಇಬ್ಬರಿಗೂ ಕೂಡ ಕೀರ್ತಿಯನ್ನು ತರುವಂಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತೀನಿ. ಈ ಪ್ರಪಂಚದಲ್ಲೇ ಅಲ್ಲ, ಈ ಸೃಷ್ಟಿಯಲ್ಲೇ ಯಾರೂ ಪಡೆದಿರಬಾರದು ಆ ಥರದ ಸ್ಥಾನವನ್ನು ನಾನು ಪಡಿತೀನಿ, ಪಡೆದು ತೋರಿಸ್ತೀನಿ. ನನ್ನನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡು ಅಂತ ಹೇಳಿ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ಹೊರಟೇ ಬಿಟ್ಟ. ಆಕೆ ಕೂಡ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಕಳಿಸೇ ಬಿಟ್ಲು. ಹೋಗ್ಲಿ ಬಿಡು, ಇಲ್ಲಿದ್ದು ಅವಮಾನ ಆಗೋ ಬದಲು ಅಲ್ಲಿದ್ದು ಚೆನ್ನಾಗಾರು ಇರಲಿ ಅಂತ ಒಂದ್ಸಲ ಅನ್ಕೊಂಡಿರ್ಬೇಕು ಅವಳು. ಪಾಪ ಏನು ಮಾಡ್ತಾಳೆ? ಆಕೆ ಬಡಪಾಯಿ ಸುನೀತಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ಲು.
ಹೊರಟ ಧ್ರುವಕುಮಾರ ಹೋಗಿ ಹೋಗಿ ನೇರ ಕಾಡಿಗೆ ಹೋಗಿದ್ದಾನೆ. ಅಲ್ಲಿ ಕಾಡಲ್ಲಿ ಸಪ್ತಋಷಿಗಳು ಕಂಡ್ರು. ಏನು ವಿಚಿತ್ರ, ಅವರ ದರ್ಶನ ಆಗುತ್ತಾ ಅಷ್ಟು ಸುಲಭವ? ಎಲ್ಲಿ ಮೇಕೆದಾಟಿನಲ್ಲಿ ಹುಣ್ಣಿಮೆ ದಿವಸ ಹೋದಾಗ ಯಾರಿಗೋ ಅಪರೂಪವಾಗಿ ಜಯಲಕ್ಷ್ಮಿ ಮಾತಾಗಾದ ಹಾಗೆ ಸಪ್ತಋಷಿಗಳು ಪಲ್ಲಕ್ಕಿ ಹಿಡ್ಕೊಂಡು ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿಯನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇರುವಂಥ ದೃಶ್ಯ ಜಯಲಕ್ಷ್ಮಿ ಮಾತಾ ಕಾಣಿಸ್ತು. ಜಯ ಬಲೋ ದತ್ತ ಗುರು ಮಹಾರಾಜ ಕಿ ಜಯಲಕ್ಷ್ಮಿ ಮಾತಾಜಿ ಕಿ. ಸುಮ್ಮನೆ ಕಾಣಿಸ್ತಾರ? ನಮಗೆ ಆಕಾಶದಲ್ಲಿ ನಕ್ಷತ್ರ ರೂಪದಲ್ಲಿರೋ ಸಪ್ತರ್ಷಿಗಳನ್ನ ಹುಡುಕಕ್ಕೆ 3 ದಿವಸ ಬೇಕು. ಎಲ್ಲಿ 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 ನೋಡಪ್ಪ ಸಪ್ತರ್ಷಿ ಮಂಡಲ ಕಾಣದೆ ಹೋದ್ರು ಕಾಣ್ತು ಕಾಣ್ತು ಅಂತ ಹೇಳಿ ಬಂದು ಬಿಡ್ತಾರೆ. ಅರುಂಧತಿ ಹಾಗೆ, ಅರುಂಧತಿ ಕಾಣ್ತಾ ಅಂತ ಆಗ್ತಾನೆ ಮದುವೆ ಆಗಿರೋವಂಥ ಗಂಡ ಹೆಣ್ಣು ಹೊಸದಾಗಿ ಗಂಡು ಹೆಣ್ಣು ನಿಂತ್ಕೊಂಡು ನೋಡ್ತಾ ಇದ್ದಾರಂತೆ. ಅವ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ಅಜ್ಜಿ ಬಂದು ನಿಂತ್ಕೊಂಡಿರುತ್ತೆ. ನೋಡ್ತಾ ನೋಡ್ತಾ, ಏನಜ್ಜಿ ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ ಅಂತ. ನೀವೇನು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ? ಅರುಂಧತಿ. ನಾನು ಇವತ್ತಿಗೂ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ನನಗೆ ಕಾಣಿಸ್ಲಿಲ್ಲ ಅಜ್ಜಿ, ನನಗೆ ಇವತ್ತಿಗೂ ಕಾಣಿಸ್ಲಿಲ್ಲ ಅಪ್ಪ. ಮತ್ತೇನು ಮಾಡಿದೆ ಮದುವೆಯಲ್ಲಿ? ಕಾಣಿಸ್ತು ಅಂತ ಹೇಳಿದೆ ಅಂತ. ಏನು ಮಾಡೋದು? ಅಲ್ಲಿಂದ ಪ್ರಾರಂಭ ಕಥೆ. ಕಾಣಿಸಲ್ಲ, ಅಷ್ಟು ಸುಲಭನ ಸಪ್ತರ್ಷಿಗಳು ಕಾಣೋದು. ಕಂಡ್ರು, ನೋಡಿದ್ರು, ಏನಪ್ಪ ಏನು ತುಂಬ ಬೇಸರದಲ್ಲಿದ್ಯಾ ಈ ವಯಸ್ಸಿನಲ್ಲಿ, ಈ 5 ವಯಸ್ಸಿನಲ್ಲಿ, ಇಷ್ಟು ಸಣ್ಣ ಬಾಲ್ಯದಲ್ಲಿ ಯಾರು ಕಾಡಿಗೆ ಬರೋದು? ಏನು ಕಾರಣ? ನಿನ್ನೆ ನೋಡಿದ್ರೆ ಏನು ಶರೀರದಲ್ಲಿ ಯಾವುದೇ ರೋಗ ಇರೋ ಹಾಗೆ ಅನಿಸ್ತಾ ಇಲ್ಲ, ಯಾಕೆ ಬಂದಿರಬಹುದು ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ಕೇಳಿದಾಗ ನಡೆದಿದ್ದನ್ನೆಲ್ಲ ಹೇಳ್ತಾನೆ. ಹೇಳಿ, ನಾನು ಉತ್ತಮ ಸ್ಥಾನ ಪಡಿತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡಿ ಬಂದಿದ್ದೀನಿ ನಮ್ಮಮ್ಮನ ಹತ್ರ. ಆ ಥರದ ಸ್ಥಾನ ಪಡೆಯಕ್ಕೆ ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ ಅಂತ ಕೇಳ್ದ. ಒಳ್ಳೆ ಗುರುಗಳು ಸಿಕ್ಕಿದ್ರೆ, ನೋಡೋ ಇದೆಲ್ಲ ಓದ್ಕೊಳ್ಳೋ, ಇದೇ ಬರುತ್ತೆ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ, ಅದೇ ಬಂದಿರುತ್ತಲ್ಲಿ. ಅವ್ರಿಗೆ ಗೊತ್ತು ಇದು ಬಂದೇ ಬರುತ್ತೆ, ನೋಡು ಈ ಪಾಯಿಂಟ್ ಬರುತ್ತೆ, ಈ ಕ್ವಶನ್ ಬರುತ್ತೆ, ಅದನ್ನು ಹಿಡ್ಕೊ, ಸರಿಯಾದ ಗುರುಗಳನ್ನು ಹಿಡ್ಕೊಂಡ್ರೆ ಬರುತ್ತೆ. ಹಾಗೆ ಅವರು ಮುಕ್ತಿ ಮಾರ್ಗೆ ಗುರುಂ, ಮುಕ್ತಿ ಮಾರ್ಗದಲ್ಲಿ ಗುರುಗಳು. ಅವರು ನೋಡಪ್ಪ, ಇಲ್ಲಿಯವರೆಗೂ ನಾವು ಯಾರು ಭಗವಂತನ ಆರಾಧನೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೋ ಅವರಿಗೆ ಉತ್ತಮ ಸ್ಥಾನ ಲಭಿಸಿದೆ ಅಂತ ಕೇಳಿದ್ದೇವೆ ಹೊರತು ಭಗವದ್ಭಕ್ತಿ ಇಲ್ಲದೆ ಇರೋರಿಗೆ ಆ ಥರದ ಸ್ಥಾನ ಸಿಕ್ಕಿದೆ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಕೇಳಲಿಲ್ಲಪ್ಪ. ಹಾಗಾಗಿ ಭಕ್ತಿಯನ್ನು ಬೆಳೆಸ್ಕೋ, ಭಗವಂತನ ಆರಾಧನೆ ಮಾಡ್ಕೋ ಅಂಥೇಳಿ ಸಪ್ತಋಷಿಗಳು ಉಪದೇಶ ಮಾಡಿದ್ರು. ಬೇರೆ ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ಉಪದೇಶ ಮಾಡಿದ್ರು. ನಮಸ್ಕಾರ ಮಾಡ್ದ. ತುಂಬ ಸಂತೋಷ, ನೀವು ಭಗವದ್ ಆರಾಧನೆ ಮಾಡಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಿ, ಅದು ಹೇಗೆ ಮಾಡಬೇಕು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಯಾವ ಮಂತ್ರದಲ್ಲಿ ಮಾಡಬೇಕು, ಯಾವ ವಿಧಾನದಲ್ಲಿ ಮಾಡಬೇಕು, ಅದಕ್ಕೆ ಉಪಾಯ ಏನು, ಅದಕ್ಕೆ ಒಂದು ಪದ್ಧತಿ ಏನು ಅಂತೆಲ್ಲ ಕೇಳ್ದ. ಎಲ್ಲ ಹೇಳಿದ್ರು. ನೋಡಪ್ಪ, ಸುಲಭವಾಗಿ ಹೇಳಬೇಕು ಅಂತಂದರೆ ಎಲ್ಲ ಬಾಹ್ಯ ದೃಷ್ಟಿಯನ್ನೆಲ್ಲ ಮರೆತು ಹೊರಗಡೆ ನೋಡಬೇಡ, ಹೊರಗಿನ ವಿಚಾರ ಯಾವುದು ಜ್ಞಾಪಿಸ್ಕೋಬೇಡ. ಸುರುಚಿ ಆಯಿತು, ಉತ್ತಮ ಆಯಿತು, ರಾಜ್ಯ ಆಯಿತು, ಅವೆಲ್ಲ ಹೋಯ್ತು, ಅದನ್ನೆಲ್ಲ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಕೋಬೇಡ, ಜ್ಞಾಪಿಸ್ಕೊಳ್ಳೇಬೇಡ. ಬಾಹ್ಯ ದೃಷ್ಟಿಯನ್ನು ಬಿಟ್ಟು ಮನಸ್ಸನ್ನು ಅಂತರ್ದೃಷ್ಟಿ, ಒಳಮುಖ ಮಾಡಿ ಆ ಮನಸ್ಸನ್ನು ಸುಮ್ಮನೆ ಹಾಗೆ ಒಳ ಮಾಡೋದಲ್ಲ, ಒಳಕ್ಕೆ ತಿರುಗಿಕೊಂಡಿರುವಂಥ ಮನಸ್ಸನ್ನು ಭಗವಂತನ ಪಾದಾರವಿಂದಗಳಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಬೇಕು, ನಿಶ್ಚಲವಾಗಿ ನಿಲ್ಲಿಸಬೇಕು. ಹಾಗೆ ನಿಲ್ಲಿಸಿ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಈ ಮಂತ್ರ ಇದು 12 ಮಂತ್ರ. ಹೇಳಿದ್ದಾರಲ್ಲ ಹಿಂದೆ, ನಮಗೆ ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲೇ ಬಂದಿದೆ. ಚಂದ್ರಲೋಕ, ಇಂದ್ರಲೋಕ, ಯಾವುದೇ ಲೋಕಕ್ಕೆ ಹೋದರೂ ತಿರುಗಿ ಬರೋದೆ. ಆದರೆ ಈ 12 ವಿದ್ಯೆಯನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಉಪಾಸನೆ ಮಾಡಿರೋರು ಮಾತ್ರ ನಸ ಪುನರಾವರ್ತತೆ, ಅವರು ಮತ್ತೆ ತಿರುಗಿ ಬರೋದಿಲ್ಲ, ಅಲ್ಲೇ ಪರಮಾತ್ಮನಲ್ಲೇ ಸೇರ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ಈ ಮಂತ್ರದಿಂದ ನೀನು ಅನುಷ್ಠಾನ ಮಾಡು, ಧ್ಯಾನ ಮಾಡು, ಭಗವಂತನನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನಿಲ್ಲಿಸ್ಕೊ, ಕದಲ್ಬೇಡ, ನಿಶ್ಚಲವಾಗಿರು, ದೃಢವಾದ ನಿಶ್ಚಲವಾದ ಭಕ್ತಿಯನ್ನು ಇಟ್ಕೊ ಅಂತ ಸಪ್ತಋಷಿಗಳು ಉಪದೇಶ ಮಾಡ್ತಾರೆ. ಆಯಿತು, ನೀವು ಹೇಳಿದ ಹಾಗೆ ಮಾಡ್ತೇನೆ. ದೃಢ ಸಂಕಲ್ಪ. ಅದಕ್ಕೆ ಧ್ರುವ ಅಂತಂದರೆ ನಾವು ಗೃಹ ಪ್ರವೇಶವಾಗಿರಲಿ, ಶಂಕುಸ್ಥಾಪನೆ ಆಗಿರಲಿ, ಹೊಸದಾಗಿ ಯಾವುದೇ ಕೆಲಸವನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು ಧ್ರುವಂತೆ ರಾಜ ವರುಣೋ ಧ್ರುವಂ ದೇವೋ ಬೃಹಸ್ಪತಿ ಧ್ರುವಂತ ಇಂದ್ರಶ್ಚಾಗ್ನಿಶ್ಚ ರಾಷ್ಟ್ರಂ ಧಾರಯತಾನ್ ಧ್ರುವಂ. ಧ್ರುವ 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 ಅಂತ ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಳೋದು. ಯಾಕೆ? ನಾವು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದೆಲ್ಲ ಧ್ರುವವಾಗಿರಬೇಕು ಅಂದರೆ ಧ್ರುವಕುಮಾರನ ಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡಬೇಕು. ಯಾಕೆ ಅಂದರೆ ತನ್ನ ಮನಸ್ಸು ಅಷ್ಟು ದೃಢವಾಗಿ ಧ್ರುವವಾಗಿ ಇದೆ.
ಧ್ರುವ ದೃಢ ಎರಡು ಒಂದೇ. ಧ್ರುವ ನೀತಿರ್ ಮತಿರ್ಮಮ, ಭಗವಂತನು ಕೂಡ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ ಹೆಸರು. ಅದು ಸಂಜಯನ ಮಾತಾದರೂ ಕೂಡ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಕೇಳಿಸುತ್ತಲ್ಲ. ಹಾಗೆ ಆ ಧ್ರುವನು ದೃಢ ನಿಶ್ಚಯದಲ್ಲಿ ದೃಢ ಭಕ್ತಿಯಿಂದ ತಪಸ್ಸಿಗೆ ಮಧುವನಕ್ಕೆ ಹೊರಡ್ತಾನೆ. ಹೊರಟು ಅಲ್ಲಿ ತಪಸ್ಸು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾನೆ. ಏನು ಹೆಚ್ಚಿನ ತಪಸ್ಸೇನು ಮಾಡಲಿಲ್ಲ, ಆದರೆ ದೃಢವಾದ ಭಕ್ತಿ, ದೃಢವಾದಂಥ ಧ್ಯಾನ ಸದ್ಯ ಫಲ. ಹೆಚ್ಚಿನ ದಿನ ಅನ್ನೋಂಥ ಪ್ರಶ್ನೆ ಏನಿಲ್ಲ, ಎಷ್ಟು ವರ್ಷ ಅನ್ನೋಂಥ ಪ್ರಶ್ನೆ ಇಲ್ಲ. ಕ್ಷಣಾದೇವ ತತ್ಕ್ಷಣಾದ್ ವಿರಜೋ ಮರ್ತ್ಯೋ, ಗುರುಗೀತೆಯಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ ತತ್ಕ್ಷಣಾತ್ ಅಂತ. ಆದರೆ ಆ ಕ್ಷಣ ಬರಕ್ಕೆ ಕಾಯ್ಬೇಕು ನಾವು. ಅದೇನು ತಕ್ಷಣ ಬರೋದಿಲ್ಲ, ಅದು ಬರಕ್ಕೆ ಕಾಯ್ಬೇಕು, ಅದು ಬರಕ್ಕೆ ಸಮಯ ಆಗುತ್ತೆ. ಹಾಗೆ ಧ್ರುವನು ತೀವ್ರವಾದ ಧ್ಯಾನವನ್ನು ಮಾಡ್ತಿರುವಾಗ ಏನು ಮಾಡಿದ್ದಾನೆ ಅಂದರೆ, ಸಮಸ್ತ ಬ್ರಹ್ಮಾಂಡವನ್ನು ಕೂಡ ತನ್ನ ಉದರದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡಿರುವಂಥ ಮಹಾವಿಷ್ಣುವನ್ನ ತನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ಯಾರು? ಧ್ರುವ. ಆದ್ದರಿಂದ ಭೂಮಿಗೆ ಆ ಭಾರವನ್ನು ತಡೆಯೋಕ್ಕಾಗಲಿಲ್ವಂತೆ. ಮಹಾವಿಷ್ಣುವಿನ ಭಾರ ತಡೆಯೋಕ್ಕೆ ಭೂಮಿಯಿಂದ ಎಲ್ಲಾಗುತ್ತೆ? ಆಗಲಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ಭೂಮಿ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಒಂದು ಕಡೆಗೆ ಹೀಗೆ ವಾಲ್ಬಿಟ್ಲಂತೆ. ಇದು ಈ ಪ್ರಕೃತಿ ವಿಕೋಪ ಆಯಿತು. ಚೈನಾದವರು ಭಯಂಕರವಾದ ಡ್ಯಾಮ್ ಕಟ್ಟದ ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಭೂಮಿ ತಿರುಗೋದು ನಿಲ್ತಲ್ಲ, ನಿಲ್ತರೆ ನಾವೆಲ್ಲ ಇರೋದಿಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಏನೋ ಸ್ಲೋ ಆಯಿತು ಅಂತ, ಸ್ವಲ್ಪ ನಿಧಾನವಾಯಿತು ಅಂತ ಸೈಂಟಿಸ್ಟ್ಗಳೆಲ್ಲ ಹೇಳೋ ಮಾತು. ಡ್ಯಾಮ್ಗಳಿಂದ ಭಾರ ಒಂದು ಕಡೆಗೆ ಬಂದು ಸೇರೋದರಿಂದ ಅಷ್ಟು ನೀರು, ಅಷ್ಟು TMC ನೀರೆಲ್ಲ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಅವರು. ಇದು ಪ್ರಕೃತಿ ವಿಕೋಪ ಅಲ್ವಾ? ಇದನ್ನ ನೋಡಿ ಎಲ್ಲರಿಗೂ ಭಯವಾಗೋಯಿತು. ಆಗ ಇಂದ್ರನ ವ್ಯವಹಾರ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತೆ. ಇಂದ್ರ ಈ ಲೋಕಗಳನ್ನೆಲ್ಲ ಕಾಪಾಡಬೇಕಲ್ಲ, ಆದ್ರಿಂದ ಈ ಧ್ರುವಕುಮಾರನಿಗೆ ವಿಪರೀತವಾದ ಪರೀಕ್ಷೆಗಳನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ದ. ಅದು ಇಂದ್ರನ ವಿಚಾರದಲ್ಲಿ ಏನೋ ಈರ್ಷ್ಯೆ ಅಸೂಯೆ ಅಂತ ನಾವು ಹೇಳ್ಕೊಳ್ಳೋದು, ಹಾಗೆ ಹೇಳ್ತಾರೆ. ಆದರೆ ಇಂದ್ರನಿಗೆ ಆ ಥರದ್ದೆಲ್ಲ ಇಲ್ಲ, ಉಪನಿಷತ್ತಿನಲ್ಲಿ ಹೇಳಿರೋ ಹಾಗೆ. ಅಂದರೆ ಹಾಗೆ ತೋರಿಸ್ತಾರೆ ಅಷ್ಟೆ. ನಾನಾ ಪರೀಕ್ಷೆಗಳನ್ನು ಧ್ರುವನಿಗೆ ಮಾಡಿದ್ರು. ಯಾವುದೇ ಪರೀಕ್ಷೆಗೂ ಧ್ರುವನು ಚಲಿಸಲಿಲ್ಲ. ಕಡೆಗೆ ಮಾಯಾ ಸುನೀತಿಯನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿ ತಂದರು. ಇದು ಭಾಗವತದಲ್ಲಿಲ್ಲ, ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲಿ. ಮಾಯಾ ಸುನೀತಿಯನ್ನು, ಆ ಮಾಯಾ ಸುನೀತಿ ಬಂದು ಅಮ್ಮ ಅಳ್ತಾಳೆ, ಅಯ್ಯೋ ಅಪ್ಪ ಹೇಳಪ್ಪ ಸಾಕಯ್ಯ, ಈ ತಪಸ್ಸನ್ನು ನೀನು ತಡ್ಕೊಳಕ್ಕಾಗಲ್ಲ. ತಾಯಿಯ ಮಾತು ಅದೇ ಕಂಠ ಕೇಳಿದ ಕೂಡಲೇ ಸ್ವಲ್ಪ ಕಣ್ಣು ಬಿಟ್ಟು ನೋಡಿದ್ನಂತೆ. ನೋಡಿ ಮತ್ತೆ ಧ್ಯಾನಕ್ಕೆ ಹೊರಟೋದ. ಯಾಕೆ ಗೊತ್ತಾಯ್ತು, ಇದು ಮಾಯೆ, ಇದು ನಿಜ ಅಲ್ಲ, ಇದು ಮಾಯೆ. ಆಗ ಇನ್ನೇ ಭೂತ ಪ್ರೇತ ಶಾಕಿನಿ ಡಾಕಿನಿ ಭಯಂಕರ ಸೃಷ್ಟಿಯನ್ನೆಲ್ಲ ಮಾಡಿ ಆ ಧ್ರುವನಿಗೆ ಹೇಗಾರು ಹೆದರಿಸಬೇಕು, ಈ ತಪಸ್ಸಿನಿಂದ ಈ ಧ್ಯಾನದಿಂದ ಮರಳಿಸಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಾನಾ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡಿದ್ರು. ಆಗಲಿಲ್ಲ, ಧ್ರುವ ಕದಲಿಲ್ಲ. ಇನ್ನು ಏನು ಮಾಡೋದು ದಿಕ್ಕು ತೋಚದೆ ದೇವೇಂದ್ರಾದಿಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ಹೋಗಿ ಮಹಾವಿಷ್ಣುವನ ಕಾಲು ಹಿಡ್ಕೊಂಡು, ಅಪ್ಪ ನೀನೇ ಕಾಪಾಡಬೇಕು, ಅವನು ಮಾಡ್ತಿರೋ ತಪಸ್ಸು ನಮ್ಮನ್ನು ಸುಟ್ಟಾಕ್ತಾ ಇದೆ. ಸಾಮಾನ್ಯ ತಪಸ್ಸು ಮಾಡೋರನ್ನ ತಾನೇ ತಪಸ್ಸು ಸುಡಬೇಕು, ಅಷ್ಟು ತೀವ್ರವಾಗಿ. ಅದು ಉಷ್ಣ, ಆ ತೀವ್ರತೆ ಆ ತೀಕ್ಷ್ಣತೆ ಬಂದು ನಮಗೆ ತಗಲ್ತಾ ಇದೆ. ನೋಡು ಭೂಮಿಯೆಲ್ಲ ಸುಟ್ಟು ಹೋಗುತ್ತೇನೋ ಅಂತ ಅನಿಸ್ತಾ ಇದೆ. ಆದ್ರಿಂದ ಏನು ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದಾನೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಇಂದ್ರ ಪದವಿಯೋ ಚಂದ್ರ ಪದವಿಯೋ ಏನು ಪದವಿ ಬೇಕೋ ಅದತ್ಲ ಕೊಟ್ಬಿಡು ಪರವಾಗಿಲ್ಲ. ಆಗ ಮಹಾವಿಷ್ಣು ನಕ್ಕಿ ಹೇಳಿದ್ರಂತೆ, ಅಯ್ಯ ನೀವು ಅನ್ಕೊಂಡ ಹಾಗೆ ಈ ಇಂದ್ರ ಚಂದ್ರ ಇಂದೆಲ್ಲ ತೃಪ್ತಿ ಪಡೋನಲ್ಲ ನಮ್ಮ ಮಗು, ಇವೆಲ್ಲ ಸಾಕಷ್ಟು ನೋಡಾಗಿದೆ. ಇದೆಲ್ಲದಕ್ಕಿಂತ ಉತ್ತಮೋತ್ತಮ ಸ್ಥಾನವನ್ನು ಪಡೆಯಬೇಕು ಅಂತ ತಪಸ್ಸು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಅವನು ಏನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ನನಗೆ ಗೊತ್ತು, ನಾನು ತಾನೇ ಹೋಗಿ ಕೊಡಬೇಕು, ಆ ವರವನ್ನು ಕೊಟ್ಟು ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಮಹಾವಿಷ್ಣು ಬಂದು ಯಾವ ರೂಪವನ್ನು ತಾನು ಒಳಗೆ ಆ ಧ್ಯಾನ ದೃಷ್ಟಿಯಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದನೋ ಅದೇ ರೂಪವನ್ನು ಹೊರಗೆ ತೋರಿಸ್ತಾನೆ ಭಗವಂತ, ಶಂಖಚಕ್ರ ಗದಾಧಾರಿಯಾಗಿ. ಆ ರೂಪವನ್ನು ನೋಡಿ ಮೈಮರೆತು ಧ್ರುವಕುಮಾರ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ, ಅಪ್ಪ ನಿನ್ನನ್ನು ಸ್ತೋತ್ರ ಮಾಡುವಂಥ ಶಕ್ತಿಯನ್ನು ನನಗೆ ಕೊಡು, ಮಾತು ಬರ್ತಾ ಇಲ್ಲ ಅಂದಾಗ ಶಂಖದ ಕೊನೆಯಿಂದ ಹಾಗೆ ಸುಮ್ಮನೆ ಆ ಕಪೋಲವನ್ನು ಸುಮ್ಮನೆ ಹಾಗೆ ತಗಲಿಸ್ತಾನೆ. ಮಾತಾಡೋ ಅಂತ ಹೇಳಿ, ಏನು ಮೈಕ್ ಕೊಟ್ಟು ಮಾತಾಡು ಅಂತಾರೆ ದತ್ತಾಜಿಯವರು. ಸುಮಾರು ಜನಕ್ಕೆ ಪರೀಕ್ಷೆ ಆಗಿದೆ, ಅವ್ರಿಗೆ ಏನೂ ಗೊತ್ತಿಲ್ಲ, ಏನೋ ಮಾತಾಡೋದು ಶುರು ಮಾಡಿ ನಿಲ್ಸಪ್ಪ ಅನ್ನೋವರೆಗೂ ಮಾತಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಹಾಗೆ ಬಂತು, ಶಕ್ತಿ ಬಂತು ಅಷ್ಟೆ. ಹಾಗೆ ಇನ್ನು ಧ್ರುವಕುಮಾರ ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡ್ತಾನೆ, ಬ್ರಹ್ಮಾಂಡವಾದ ಸ್ತೋತ್ರ. ನಿನಗೆ ಸಮಸ್ತವೂ ಗೊತ್ತು, ಸರ್ವಜ್ಞ ನೀನು.
ಸರ್ವಜ್ಞ ಅಂತ ನಾವು ಅಂತ ಇದ್ದೀವಿ, ಮತ್ತೆ ನಮ್ಮ ವರಗಳನ್ನು ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀವಿ. ಇದು ಏನು ತಪ್ಪಿದು ಅಲ್ವಾ? ಇದು ಸರಿಯಾದ ವಿಧಾನ ಅಲ್ಲ. ಹಾಗಾಗಿ ನಿನಗೆಲ್ಲ ಗೊತ್ತು ಪ್ರಭು, ನಿನಗೆಲ್ಲ ಗೊತ್ತು ಸ್ವಾಮಿ, ನಾನು ಹೇಳೋದೇನೂ ಇಲ್ಲ ಅಂತಂದಾಗ, ಹಾಗಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ವರ ಕೇಳಕ್ಕೆ, ಕೇಳ್ಕೊ, ನಿನಗೇನು ಬೇಕೋ ಕೇಳ್ಕೊ ಅಂದಾಗ ಧ್ರುವಕುಮಾರ, ಸ್ವಾಮಿ ನಾನು ನಮ್ಮಮ್ಮನಿಗೆ ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದೆ, ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡಿದ್ದೆ, ಈ ಸೃಷ್ಟಿಯಲ್ಲೇ ಯಾರಿಗೂ ಸಿಕ್ಕಿರಬಾರ್ದು ಆ ಥರದ ಸ್ಥಾನವನ್ನು ನಾನು ಪಡ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ ಅಂತ. ಅಂಥ ಸ್ಥಾನ ಏನಾರಿದ್ರೆ ಕೊಡಿಸಪ್ಪ. ಓ, ಭಾಳ ಚಿಕ್ಕ ವರ, ಸಣ್ಣ, ಏನು ಹೊಸದೇನು ಕೇಳಲಿಲ್ಲ. ಯಾರಿಗಿಲ್ವೋ ಅದನ್ನು ಕೊಡಿಸು. ಯಾರೋ ಇದ್ದಿದ್ದು ನನಗೆ ಬೇಡ, ಯಾರು ಇರಬಾರ್ದಲ್ಲಿ, ಯಾರು ಇಲ್ಲಿವರೆಗೂ ಆ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕೂತಿರಬಾರ್ದು, ಆ ಥರದ ಸ್ಥಾನ ಸೀಟ್ ಯಾವುದಾರಿದ್ದಿದ್ದು ನನಗೆ ಕೊಡಿಸು ಅಂತ. ಆಗ ನಾವು ದಿನ ದರ್ಶನ ಮಾಡಬೇಕಾದಂಥ ಸ್ಥಾನ ಹರಿಸನ್ನಿಧಿ. ಅಲ್ಲಿ ಶಿಂಶುಮಾರ ಸ್ವಾಮಿಯನ್ನು ಕೂರಿಸಿದ್ದಾರೆ ದತ್ತಾಜಿ ಅವರು. ಅದರೊಳಗೆ ಆ ಶಿಂಶುಮಾರ ಮೂರ್ತಿಯಲ್ಲಿ ಸ್ವಾಮಿಯ ಬಾಲ ನಾವು ನೋಡ್ತೀವಿ. ಆ ಪಿಚ್ಛ, ಆ ಬ್ರಹ್ಮಪುಚ್ಛ ಅಂತಾರಲ್ಲ, ಆ ಪುಚ್ಛದಲ್ಲಿ ಕೊನೆಯಲ್ಲಿ ಕೂತಿರ್ತಾನೆ ಧ್ರುವಕುಮಾರ. ಅಂದರೆ ಸಮಸ್ತ ಗ್ರಹಗೋಳಗಳು, ಸಮಸ್ತ ನಕ್ಷತ್ರಗಳು, ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಏನೇನೆಲ್ಲ ಉತ್ತಮೋತ್ತಮ ಸ್ಥಾನ ಅಂತ ಅನ್ಕೊಳ್ತೀವೋ ಅದೆಲ್ಲದಕ್ಕಿಂತ ಮೇಲಿನ ಧ್ರುವ ಸ್ಥಾನವನ್ನು ನಿನಗೆ ಕೊಡ್ತೀನಿ ಹೋಗು ಅಂತ ಹೇಳಿ ಸ್ವಾಮಿ ಅನುಗ್ರಹ ಮಾಡಿಬಿಟ್ಟು, ಅದಕ್ಕಿಂತ ಬೇರೆ ಇಲ್ಲ. ಇದು ಧ್ರುವ ನಿನಗೆ, ಇನ್ಯಾರೂ ಅಲ್ಲಿ ಬರೋ ಹಂಗಿಲ್ಲ. ಯಾರೇ ಬಂದರೂ ನಿನ್ನ ಹೆಸರಿನಲ್ಲೇ ಧ್ರುವ ಸ್ಥಾನ, ಧ್ರುವ ತಾರೆ. ನಿಮ್ಮ ತಾಯಿ ಕೂಡ ನಿನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಒಂದು ತಾರೆಯಾಗಿರ್ತಾಳೆ. ಇನ್ನು ನಿನ್ನ ಚಿಕ್ಕಮ್ಮ, ನಿನ್ನ ತಮ್ಮ, ಅವರ ಕಥೆ ಏನಾಗುತ್ತೆ ಅನ್ನೋದನ್ನು ಮಹಾವಿಷ್ಣು ತಿಳಿಸ್ತಾರೆ. ತಿಳಿಸಿ, ಧ್ರುವಕುಮಾರ ಇನ್ನು ನೀನು ಹೋಗಿ ಬಾ, ನೀನು ಮಾಡಿದಂಥ ಈ ಸ್ತೋತ್ರವನ್ನು ಯಾರು ಸ್ಮರಣೆ ಮಾಡ್ತಾರೆ ಅವರಿಗೂ ಕೂಡ ಧ್ರುವಸ್ಥಾನ, ಅಂದರೆ ಅವರು ನೆನೆಸಿದ್ದು, ಅವರು ಯಾವುದು ಭಾವಿಸಿದ್ದಾರೋ ಅದು ಅವರಿಗೆ ಧ್ರುವವಾಗುತ್ತೆ ಅಂತ ಮಹಾವಿಷ್ಣು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಅಂತರ್ಧಾನನಾಗ್ತಾನೆ. ಆಗ ಧ್ರುವಕುಮಾರ ತನ್ನ ರಾಜ್ಯಕ್ಕೆ ತಾನು ಹಿಂದಿರುಗಿ ಬಂದು ಮಹಾವಿಷ್ಣು ಹೇಳಿದ ಹಾಗೆ ತಾನು ಸ್ವಲ್ಪಷ್ಟು ವರ್ಷಗಳಲ್ಲಿರಬೇಕು, ಇದ್ದು ರಾಜ್ಯವನ್ನು ಪಾಲನೆ ಮಾಡ್ತಾನೆ. ಅದಾದಮೇಲೆ ಕಥೆಯೆಲ್ಲ ನಡೆಯುತ್ತೆ. ಅದಾದ ಮೇಲೆ ಧ್ರುವಸ್ಥಾನಕ್ಕೆ ತಾನು ಹೋಗಿ ಸೇರ್ತಾನೆ. ಇವತ್ತಿಗೂ ಕೂಡ ನಾವು ಧ್ರುವ ನಕ್ಷತ್ರವನ್ನು ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಆ ಧ್ರುವ ನಕ್ಷತ್ರದಿಂದಲೇ ಉಳಿದ ನಕ್ಷತ್ರಗಳ ಸಂಚಾರ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗೋದು. ಎಲ್ಲಿ ಧ್ರುವತಾರೆ ಅನ್ನೋದನ್ನ ಜ್ಯೋತಿಷ್ಯದಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. ವಿಶೇಷವಾಗಿ ಮೊನ್ನೆ ನಾವು ಭಾರತೀಯ ಯೋಗ ಧಾಮಕ್ಕೆ ಹೋಗಿದ್ವಿ. ಅಲ್ಲಿ ಬಹಳ ಪ್ಲಾನೆಟೋರಿಯಂ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ರಚನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ನೀವು ಹೋಗಿ ಬನ್ನಿ, ಮಕ್ಕಳು ದೊಡ್ಡವರೆಲ್ಲರೂ ಕೂಡ ಅಲ್ಲಿ ಹೋಗಿ ನೋಡಬಹುದು. ಅದು ಒಂದೇ ಕಡೆ ಇರೋದು, ಅಲ್ಲಿಂದ ಬಾಕಿ ಉಳಿದ ಗ್ರಹಗಳು, ತಾರೆಗಳು ಎಲ್ಲ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಅದು ಧ್ರುವ, ಕದಲದೇ ಇರುವಂಥ ಸ್ಥಾನ. ಆ ಧ್ರುವ ಸ್ಥಾನವನ್ನು ಆ ಮಗುವಿಗೆ ಭಗವಂತನು ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ. ಇದು ಅಚಂಚಲವಾದಂಥ ಭಕ್ತಿಯ ಫಲ, ಧ್ಯಾನದ ಫಲ. ಇದು ತನ್ನ ಅವಮಾನವನ್ನು ತಾನು ಹೇಗೆ ತಿರುಗಿಸ್ಕೊಂಡ, ಬದಲಾಯಿಸ್ಕೊಂಡ, ಅದನ್ನು ಸಾಧನೆಗೆ ಹೇಗೆ ಬಳಸ್ಕೊಂಡ ಅಂತ ಹೇಳೋವಂಥ ವಿಶೇಷವಾದ ಕಥೆ ಧ್ರುವಕುಮಾರನ ಕಥೆ. ಈ ಧ್ರುವನ ಚರಿತ್ರೆಯನ್ನು ನೋಡಿ ಶುಕ್ರಾಚಾರ್ಯರು ಹಾಡಿ ಹೊಗಳ್ತಾರಂತೆ. ಏನು ಹೇಳೋದು ಈ ಧ್ರುವನ ಬಗ್ಗೆ ಅಂತ ಹೇಳಿ. ಧ್ರುವನ ಸ್ಮರಣೆ ಮಾಡೋದ್ರಿಂದ ಯಾವುದು ನೀವು ಒಳ್ಳೆಯ ಕೆಲಸವನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಿರೋ ಅದು ಚೆನ್ನಾಗಿ ಒಂದಷ್ಟು ವರ್ಷ ಶಾಶ್ವತವಾಗಿರಬೇಕು ಅಂತ ಅನ್ಕೋತಿರೋ ಅಷ್ಟು ವರ್ಷ ಈ ಧ್ರುವಕುಮಾರನ ಸ್ಮರಣೆಯಿಂದ ನೀವು ಮಾಡಿದ ಕೆಲಸ ಈ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಉಳ್ಕೊಳ್ಳುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ. ಅದು ಒಬ್ಬ ಭಕ್ತನ ಶಕ್ತಿ. ಆ ಮಹಾಭಕ್ತ ಬಾಲಕನು, ಆ ಬಾಲಭಕ್ತನ ಶಕ್ತಿ ಆಗಿದೆ. ಅಂಥ ಧ್ರುವೋಪಾಖ್ಯಾನವನ್ನು ಇವತ್ತು ಚಾಮುಂಡಿ ಅಮ್ಮನವರ ವರ್ಧಂತಿಯ ದಿವಸ ಕೇಳೋವಂಥ ಭಾಗ್ಯ, ಪುಣ್ಯ ನಮಗೆ. ನಾವು ಕೇಳಬೇಕಾಗಿರೋದು ಒಂದೇ, ಅಮ್ಮನವರ ವಿಚಾರದಲ್ಲಿ, ಭಗವಂತನ ವಿಚಾರದಲ್ಲಿ, ಗುರುವಿನ ವಿಚಾರದಲ್ಲಿ ಧ್ರುವವಾದಂಥ, ದೃಢವಾದಂಥ ಭಕ್ತಿಯನ್ನು ಕೇಳ್ಕೊಳ್ಳೋಣ. ಅದೇ ನಮಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಬೇಕಾಗಿರುವಂತಹದ್ದು ಅಂತ ಹೇಳಿ ಇವತ್ತಿನ ಈ ವಿಷ್ಣು ಪುರಾಣದ ಕಥಾಭಾಗವನ್ನು ನಾವು ಸಮಾಪ್ತಿ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. ವಿಷ್ಣು ಪುರಾಣ ಶ್ರವಣಂ ಭಯಹರಣಂ ತರಣಂ, ವಿಷ್ಣು ಪುರಾಣ ಶ್ರವಣಂ ಭವಭಯಹರಣಂ ತರಣಂ, ಶ್ರೀಹರಿಪಾದಾಶ್ರಯಣಂ
श्रीहरिपादाश्रयणम् सच्चिदानन्दोदयनं सच्चिदानन्दोदयनम् विष्णुपुराण श्रवणम् विष्णुपुराणश्रवणम् जय बोलो लक्ष्मी नारायण स्वामी के जय त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धो सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं त्वमेव वाचा मनसेन्द्रियैव बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि अच्युतं केशवं रामनारायण श्रीधरं माधवं गोपिकावल्लभं हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे सर्वे च सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री